ఆబ్జెక్ట్ ఇక్కడ డ్రా చేద్దాం. సో వి టేక్ రెక్టాంగిల్ అండ్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్, క్లిక్. నేనైతే ఇప్పుడు మెజర్మెంట్ తీసుకోవట్లేదు, బట్ ఎప్పుడైతే మీరు డ్రా చేస్తారో అప్పుడైతే మెజర్మెంట్ తీసుకోండి, లెంత్ విడ్త్ ఎంత కావాలనేది. నేనైతే ఒక గెస్ తోటి పెట్టేసినాను. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను, స్పేస్ బార్ యూస్ చేస్తే ఈ టూల్ అనేది యాక్టివ్ అవుతుంది. ఇదిగోండి స్పేస్ బార్ యూస్ చేసిన ఈ టూల్ యాక్టివ్ అయింది. అండ్ ఇది క్లిక్ చేసిన తర్వాత ఇది పుష్ పుల్ టూల్. సో హియర్ వి యూస్ పుష్ పుల్ టూల్ టు మేక్ దిస్ హైట్ అని 3D ఆబ్జెక్ట్గా మారిపోతుంది. ఇది ఎంత పెడదాం, ఎన్ని సెంటీమీటర్స్ పెడదాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ 4 సెంటీమీటర్స్, ఓకేనా. సో ఇది స్టేర్స్ కోసం మనం ఒక శాంపుల్ మెయిన్ ఫస్ట్ వన్ అనేది డిజైన్ చేసినాం. స్టార్ట్ చేసిన నేను రికార్డ్ స్టార్ట్ చేసిన. సో ఇది చేసిన తర్వాత ఏ విధంగా అయితే మనం ఈ ఆబ్జెక్ట్ని డబుల్ క్లిక్ చేసేసి రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ గ్రూప్ చేస్తున్నాం కదా. ఇంకొకటి, ఈ గ్రూప్ అయితే ఆల్రెడీ నేను చెప్పాను, బట్ దేర్ ఈజ్ ఏ ఆప్షన్ ఈస్ కాల్డ్ మేక్ కాంపోనెంట్. సో ఇక్కడ ట్రేలో డిఫాల్ట్ ట్రేలో చూస్తే మనకు కాంపోనెంట్స్ అని కొన్ని రెడీమేడ్ ఉన్నాయి, అంటే డిఫాల్ట్గా వచ్చిన కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఉంది. బట్ ఇప్పుడు నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి మేక్ కాంపోనెంట్ చేసేస్తే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ కాంపోనెంట్గా కన్వర్ట్ కావడానికి రెడీ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనం నేమ్ డిఫైన్ చేసుకోవాలి. సో ఈ ఆబ్జెక్ట్ దేనికి సంబంధించింది ఏంటి అనేది, ఓకేనా. సో ఇక్కడ మీరు ఒక నేమ్ మెన్షన్ చేసేయండి. సో స్టెప్ 1 అని ఏదో ఒకటి నేను పెట్టేసినాను. సో అండ్ ఇక్కడ మీరు యాక్సిస్ కూడా సెట్ చేయాలంటే యాక్సిస్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్సిస్ ఎక్కడి నుంచి కావాలి. సో ఇప్పుడైతే నేను ఏం చేయట్లేదు, జస్ట్ కాంపోనెంట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్, ఓకేనా. సో ఇక్కడ మనకు ఇగోండి స్టెప్ 1 అని ఒకటి క్రియేట్ అయిపోయింది చూడండి. అండ్ యూ కెన్ డ్రాగ్ మల్టీ టైమ్స్, అంటే ఇంకా నేను ఒక్కసారి డిజైన్ చేసినా కదా, నేను ఇది ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు యూస్ చేసుకోవచ్చు. అంటే నేను ఇంకొకసారి కూర్చొని డిజైన్ చేయడం అవసరం లేదు, మనకు టైం సేఫ్ అవుతుంది, ప్లస్ మనకు స్ట్రెయిన్ అనేది ఏమి ఉండదు. ఇంకా నేను ఈ ఫస్ట్ వన్ ఏదైతే ఎంత లెంత్, ఎంత విడ్త్, ఎంత హైట్ తోటి డిజైన్ చేశానో ఇవి సేమ్ విడ్త్, సేమ్ లెంత్, సేమ్ హైట్ తోటి క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒకసారి అయితే అండూ చేసేస్తున్నాను ఇక్కడ, ఓకేనా. Ctrl+Z ఫర్ అండూ అండ్ రీడూ వచ్చేసరికి Ctrl+Y. సో నేను Ctrl+Z అయితే నేను ఇక్కడ క్లిక్ చేస్తాను, Ctrl+Z రైట్. సో ఇప్పుడు ఇదైతే కాంపోనెంట్గా అయితే తయారు అయిపోయింది. బట్ ఇప్పుడు నేను ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే, అంటే నేను సెలెక్ట్ టూల్ యూస్ చేసి ఇది నేను క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నేను M టూల్ అంటే మూవ్ టూల్, ఈ మూవ్ టూల్ తీసుకున్నాక ఇప్పుడు నేను ఇది కాపీ చేయాలి, ఓకే. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ క్లిక్ చేసుకొని, క్లిక్ చేయలేదు ఇంకా, జస్ట్ మౌస్ సెట్ చేసిన. అండ్ యాజ్ యూ నో యూస్ కంట్రోల్ కీ. ఇప్పుడు ఇది ఓన్లీ మూవ్ అవుతుంటే ఎప్పుడైతే మనం కంట్రోల్ కీ యూస్ చేస్తామో, అంటే ప్రెస్ చేస్తామో, అక్కడ దాని పక్కన ఒకటి ప్లస్ సింబల్ అనేది యాక్టివ్ అవుతుంది. సో నౌ ఇట్ ఈస్ రెడీ టు మేక్ డూప్లికేట్. సో క్లిక్ చేసుకొని ఇంకా మనం ఎక్కడ కావాలి, ఏ ప్లేస్లో కావాలి ఆ ప్లేస్లో మనం డూప్లికేట్ అనేది యూస్ చేసుకోవచ్చు, ఓకే. ఇప్పుడు నేను యూస్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే డూప్లికేట్ చేసినాను, కావాలంటే ఇంకోటి కూడా డూప్లికేట్ చేసుకోవచ్చు. సో ఇగోండి ఇక్కడ నేను కంట్రోల్ కీ యూస్ చేయలేదు. సో నౌ దిస్ ఈస్ కంట్రోల్ కీ అండ్ అగైన్ క్లిక్, ఓకే. అగైన్ కంట్రోల్ కీ, అగైన్ క్లిక్. సో ఇక్కడ ఏమవుతుందంటే మేబీ ఇట్ ఈస్ ఈక్వల్ డిస్టెన్స్ కావచ్చు, కాకపోవచ్చు.
ఇక్కడ ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఈక్వల్ కావచ్చు కాకపోవచ్చు, మళ్ళీ నేను లెంత్ తీసుకోవాలి, ఇక్కడ టైప్ చేయాలి, మళ్ళీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, అంటే అర్థమవుతుంది కదా. సో ఇక్కడ నేను మళ్ళీ కంట్రోల్కి క్లిక్ చేసినాను, అగైన్ క్లిక్ మళ్ళీ జరుపుతున్నాను. జరిపేసినాక కింద అయితే ఈ డిస్టెన్స్ బాక్స్లో అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి, ఓకేనా, ఎన్ని ఇంచెస్ కావాలి, ఎన్ని ఫీట్స్ కావాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఇంచెస్ అని క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఆ ఆబ్జెక్ట్ నుంచి అయితే 2 ఇంచెస్ మూవ్ అవుతుంది. నేను మళ్ళీ ఇగోండి 2 ఇంచెస్ చాలా దగ్గర అయిపోయింది. నేను మళ్ళీ కంట్రోల్కి యూస్ చేసి ఓకే, సో ఇగోండి నేను డూప్లికేట్ చేస్తున్నాను. ఓకే, ఇది మినిమం 11 వరకు ఉంది. సో నేను ఇక్కడ 12 ఇంచెస్ పెట్టేస్తాను. సో 12 ఇంచెస్ మూవ్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా నేను మళ్ళీ క్లిక్ సారీ నేను కంట్రోల్కి యూస్ చేయట్లేదు, మళ్ళీ కంట్రోల్కి యూస్ చేయండి అండ్ క్లిక్ అండ్ అగైన్ యూస్ 12 ఇంచెస్. ఓకే, సో ఇప్పుడు నేను మెజర్మెంట్ ఈ ఫస్ట్ 3 ఏంటంటే వితౌట్ మెజర్మెంట్ చేసినాను, అండ్ ఇవి ఏమో నేను మెజర్మెంట్ టైప్ చేసి యూస్ చేసినాను కాబట్టి ఇవి యూనిఫామ్గా ఈక్వల్ డిస్టెన్స్ తోటి వచ్చింది. బట్ ఈ 3లో మనకు అందాజా తెలియదు. ఇంకా నేను టేప్ టూల్ తీసుకోవాలి, వెర్ ఇస్ దట్ హియర్, టేప్ టూల్ తీసుకోవాలి, నేను మెజర్మెంట్ చేయాలి, అప్పుడు నేను ఇక్కడ చూసుకోవాలి 4 7 సంథింగ్ ఏదో వచ్చింది. సో ఇప్పుడు అంటే ఏదైనా కూడా ఇది పర్ఫెక్ట్ కాదు అండ్ ఇది పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్ కాదు, ఇది మనకు యూజ్ కావచ్చు కాకపోవచ్చు, ఇది యూజ్ అయితే అవుతుంది ఎందుకంటే కరెక్ట్ మెజర్మెంట్ ఉంది. కానీ దీనికంటే ఇంకా ఈజీ మెథడ్ ఏముందంటే నేను Ctrl+Z బ్యాక్ చేస్తున్నాను, ఇవ్వండి బ్యాక్ వెళ్ళిపోయినాను, మళ్ళీ ఫస్ట్ కాంపోనెంట్ కాడికి వచ్చేసినాను. ఇంతకుముందు చేసిన వర్కే మళ్ళీ చేద్దాం, బట్ ఒక ఈజీ మెథడ్గా చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ ది మూవ్ టూల్ అండ్ యూస్ ది కంట్రోల్ కీ అగైన్ టు మేక్ ది డూప్లికేట్ అండ్ క్లిక్ హియర్ అండ్ యూ కెన్ టైప్ ది డిస్టెన్స్, అంటే మీకు ఎంత డిస్టెన్స్ కావాలి ఇది. సో ఐ వాంట్ టు టైప్ హియర్ 10 feet డిస్టెన్స్. సో ఇగోండి 10 feet డిస్టెన్స్ అయిపోయింది. నా ఇప్పుడైతే డిస్టెన్స్ అయింది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తుందంటే ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ నేను చెప్పాను కంట్రోల్కి యూస్ చేయండి, అది ప్లస్ సింబల్గా మారాలి. తర్వాత నేను ఏం చేయాలంటే ఇక్కడ నుండి ఇక్కడ ఎంత డిస్టెన్స్ కావాలి మీరు మెన్షన్ చేసేయండి. నేను 10 feet మెన్షన్ చేసేస్తున్నాను. సో 10 feet డిస్టెన్స్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఈ ఆబ్జెక్ట్కి మధ్యలో ఎన్ని కాపీస్ కావాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 అండ్ ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసి ఎంటర్ ప్రెస్ చేయగానే అవి ఈక్వల్ డిస్టెన్స్ తోటి వచ్చేస్తుంది. అంటే ఒక్క ఆబ్జెక్ట్కి ఇంతకుముందు చేస్తే నేను ప్రతిసారి కాపీ చేసిన మళ్ళీ లెంత్ యూస్ చేసిన మళ్ళీ కాపీ చేసిన మళ్ళీ లెంత్ యూస్ చేసిన కదా, ఇక్కడేమో ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ ఆబ్జెక్ట్కి మధ్యలో ఎన్ని కాపీస్ కావాలి పెట్టేసి 5 అంటే ఇది కూడా కౌంట్ చేస్తుంది 1 2 3 4 5 అన్నట్టు. సో ఈ 5 ఆబ్జెక్ట్స్కి మధ్యలో డిస్టెన్స్ అదే చూసుకొని పెట్టేస్తుంది అన్నట్టు. ఇప్పుడు నాకు 5 సరిపోలేదు అంటే నేను అగైన్ గో టు హియర్ 10 ఫార్వర్డ్ స్లాష్ ఎంటర్, ఇగోండి ఇంకా యాక్టివ్లోనే ఉంది, ఇంకా నేను వేరేది ఏం సెలెక్ట్ చేయలేదు కాబట్టి. సో ఇంకా ఈజీ అన్నట్టు, ఒకటే జస్ట్ ఒక టైప్ చేసి ఫార్వర్డ్ స్లాష్ పెట్టేస్తే అయిపోతుంది. క్లియర్ కదా? యా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే Ctrl+Z బ్యాక్ అగైన్. నౌ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది స్టెప్ అంటే మనకు స్ట్రేట్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే అగైన్ యూస్ ది కంట్రోల్ కీ అండ్ క్లిక్ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ కార్నర్ కాడ నేను ఊరికే ఒక ఎగ్జాంపుల్ కోసం క్లిక్ చేసినాను. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్కి మధ్యలో నాకు ఏం కావాలి, మిడిల్లో ఉన్న స్టెప్స్ అనేది కావాలి. ఎన్ని వస్తుంది నాకైతే ఐడియా లేదు. సో వాల్ యొక్క లెంత్ ప్రకారంగా ఈ వాల్ లెంత్ ప్లస్ దీని యొక్క లెంత్ తోటి క్యాలిక్యులేట్ అయితే మనం చేయొచ్చు. బట్ ఒక ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చేస్తున్నా, ఒక 10 తీసుకొని ఫార్వర్డ్ స్లాష్ పెట్టేస్తే అయిపోయింది. సో మనకు గ్యాప్ వస్తుంది. సో ఐ నీడ్ నాట్ 10 బట్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ 15, అగైన్ యూస్ ఫార్వర్డ్ స్లాష్ అండ్ ఎంటర్, ఇగోండి. సో వెరీ సింపుల్, కొంచెం గ్యాప్ ఉంది. ఓకే.
సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవన్నీ నేనైతే చేసినాను, మళ్ళీ కొంచెం ఏమైనా మోడిఫికేషన్ చేయాలనిపించింది. సో నేను సెలెక్ట్ టూల్ తీసేసుకొని ఇవ్వండి, ఇక్కడ సెలెక్ట్ టూల్ తీసేసుకొని మీరు చేస్తున్నారు అక్కడ, ఓకే. సో ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేసేసుకొని నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేసేస్తాను. కొంచెం మోడిఫికేషన్ చేయాలి, ఎందుకంటే ఇది కాంపోనెంట్గా గ్రూప్గా మారిపోయింది కదా. సో నేను ఇప్పుడు డబుల్ క్లిక్ చేసేసి దీనికి ఏదైనా మోడిఫికేషన్ చేస్తే, అంటే ఇప్పుడు నేను ఇటు సైడ్ది ఇట్లా సెలెక్ట్ చేస్తాను, ఈ లైన్స్ని ఇట్లా ఇవ్వండి. మీరు అబ్జర్వ్ చేయండి, నేను మూవ్ టూల్ తీసుకుంటాను, తీసేసుకొని నేను ఇది కొంచెం మూవ్ చేస్తాను. ఇవ్వండి ఏమవుతుంది, ఇంకా నేను ప్రతి సింగిల్ ఆబ్జెక్ట్ని కూర్చొని మూవ్ చేయడం అంటే చేంజెస్ చేయడం అవసరం లేదు. మీరు ఒక్క ఆబ్జెక్ట్, ఈ లాస్ట్ ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని నేను ఏదైనా ఇప్పుడు నేను హైట్ తగ్గించాలనిపించింది నాకు, అంటే తర్వాత డిజైన్ చేసిన తర్వాత హైట్ ఎందుకో తగ్గించాలనిపించింది. సో దెర్ ఈస్ ఎ ఆప్షన్ టు మేక్ ది చేంజెస్. ఇవ్వండి, అండర్స్టాండ్. సో ఈ విధంగా మనం ఎంత ఈజీ మెథడ్ తోటి ఈ కాంపోనెంట్గా చేస్తేనే ఇది పాసిబుల్ అన్నట్టు. గ్రూప్ చేస్తే అది దానికి సపరేట్ ఉంటుంది. ఒకవేళ మీరు గ్రూప్ చేయకపోతే మాత్రం, కాంపోనెంట్ చేస్తే మాత్రం దిస్ ఈజ్ పాసిబుల్. గ్రూప్ అనేది ఆబ్జెక్ట్ మొత్తం కలిపి సింగిల్ ఆబ్జెక్ట్గా మారుతుంది. కాంపోనెంట్ ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ తోటి మనం ఇంకోటి ఏదైతే డూప్లికేట్ చేసినా ప్రతి ఆబ్జెక్ట్ తోటి లింక్ అయిపోతుంది అన్నట్టు. సో దిస్ ఈస్ ది గ్రేట్ ఆప్షన్ ఇన్ స్కెచ్అప్. ఎంత ఈజీ వర్క్స్ అనేది, అంటే మీకు ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు ఇందులో అయితే లేదు బట్ చెప్తున్నాను, నేను విండో పెట్టేసిన, ఇక్కడ ఒక విండో అండ్ ఈ వాల్కి ఒక విండో, నెక్స్ట్ ఇక్కడ దీని కింద ఒక విండో పెట్టేసినాను. నేను ఆ ఒక్క విండో డిజైన్ చేసి మళ్ళీ ఇవ్వండి ఇక్కడ ఒకటి విండో, ఇవ్వండి ఈ బాక్స్ ఉంది కదా, ఇవ్వండి ఇక్కడ ఒక విండో. సో ఒక్క విండోని కాంపోనెంట్గా తయారు చేసి అదే విండో అన్నిటికీ యూజ్ చేసేస్తే ఏదైనా చేంజెస్ చేయాలి అనిపిస్తే ఒక్క దానిలో చేంజెస్ చేస్తే అన్నిట్లో చేంజ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్. ఇంకో విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను ఏంటంటే, ఇక్కడ నేను క్లిక్ చేసుకున్నాక మల్టీ టైమ్స్ మనం యూస్ చేయవచ్చు ఇక్కడ నుండి. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అన్నట్టు. నేను ఇక్కడ నుంచి ఇప్పుడు డ్రాగ్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అన్గ్రూప్లో ఉన్నా కాబట్టి ఇది యాక్టివ్లో లేదు, ఓకేనా. సో ఇప్పుడు నేను ఒకవేళ నేను మళ్ళీ సెలెక్ట్ టూల్ తీసుకొని బయట క్లిక్ చేశాను అండ్ అగైన్ గో టు హియర్ అండ్ యూస్ దిస్ వన్. చూడండి రెండు సేమే ఉంది, అంటే నేను ఇక్కడ మోడిఫై చేసిన కదా, అందుకే ఇది కూడా మోడిఫికేషన్ తోటే వస్తుంది అన్నట్టు. సో క్లియర్? Yes, so next we will go to the topic is called, again I am going to here and use a rectangle. ఇగోండి తీసేసుకున్నాను, ఇది ఎట్లా వచ్చింది, ఇగోండి హైట్లో వచ్చింది. సో కంట్రోల్ Z బ్యాక్, టాప్ వ్యూ నుంచి డ్రా చేయండి అండ్ మనకు ఇట్లా రావాలి, రైట్ వచ్చేసింది ఇగోండి. అండ్ వచ్చిన తర్వాత నేనేం చేస్తుందంటే ఇక్కడ అగైన్ గో టు హియర్ పుష్ పుల్ టూల్, ఫస్ట్ సెలెక్ట్ చేసేయండి అండ్ గో టు హియర్ పుష్ పుల్ టూల్ అండ్ క్లిక్ హియర్. సో పర్టికులర్ మెజర్మెంట్ తోటి అయితే మీరు హైట్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో నేను ఒక అందాజతో చేసేసాను అండ్ ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ గోయింగ్ టు యూస్ హియర్ ది ఆప్షన్ ఈస్ కాల్డ్ ఆఫ్సెట్. ఆఫ్సెట్ అనేది ఎంత ఏమంటారు ఎక్యురేట్గా పని చేయిస్తుందంటే, ఏదైతే మనం సొంతంగా చేస్తామో అది అంత పర్ఫెక్ట్గా కాకపోవచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక రెక్టాంగిల్ టూల్, ఆఫ్సెట్ నేను చెప్పకముందు ఇది ఒకటి చెప్పాలనుకుంటున్నా. సో నేను రెక్టాంగిల్ టూల్ యూస్ చేసుకున్నాను అండ్ దీనిలో నేను మళ్ళీ ఇంకొకటి డ్రా చేయాలి నేను. సో ఒక రెక్టాంగిల్ టూల్ అయితే నేను డ్రా చేస్తున్నాను, బట్ ఇగోండి డ్రా చేసినాను అండ్ మళ్ళీ పుష్ పుల్ టూల్ తోటి నేను హైట్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసినాను. బట్ ఇక్కడ ఒకటి కన్ఫ్యూజన్ ఏమొస్తుంది అంటే, ఇగోండి నేను సెలెక్ట్ టూల్ తోటి చేసి చూస్తున్నాను, ఈ లెంత్ ఏదైతే ఉందో ఇగోండి ఇక్కడ ఈ లెంత్ అండ్ ఇట్ సైడ్ లెంత్ ఈక్వల్గా ఉందో లేదో
అండ్ పోనీ ఇది ఓకే ఉన్నా కూడా ఇటు సైడ్ లెంత్ అండ్ ఇటు సైడ్ లెంత్ కరెక్ట్గా ఉందో లేదో అని ఒక కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ నేను టేప్ టూల్ తీసుకోవాలి, మళ్ళీ మెజర్మెంట్ చేయాలి, ఇటు సైడ్ చూసుకోవాలి, అటు సైడ్ చూసుకోవాలి. సో దిస్ ఈస్ ది గ్రేట్ కన్ఫ్యూజన్. ఓకే, సో ఇదే సేమ్ ఆప్షన్ మనం ఏం చేద్దామంటే Ctrl+Z బ్యాక్. సో దిస్ ఈస్ కాల్డ్ హియర్ ఆఫ్సెట్ టూల్. క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేయగానే మనకి ఇట్లా మనకు ఒక రెడ్ పాయింట్ ఏర్పడుతుంది అన్నట్టు. ఓకే, సో అప్పుడు ఇట్ ఈస్ రెడీ టు డూ వర్క్. అలా పాయింట్ ఆన్ ఎడ్జ్ అని ఇట్లా వస్తుంది అంటే అది రెడీ అవుతుంది. అండ్ ఇట్లా ఎర్రర్ వస్తుంది, ఇట్లా మార్క్ సింబల్ వస్తుంది చూసిన రెడ్ కలర్ది, అంటే దట్ ఈస్ నాట్ రెడీ అనేది అర్థం. సో ఇట్లా వచ్చినప్పుడు క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక మీరు అక్కడ నుంచి చూడండి, మీరు డిస్టెన్స్ మూవ్ అవుతుంది కదా, 4 సైడ్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్గా మూవ్ అవుతుంది. ఇంకా దెర్ ఈస్ నో కన్ఫ్యూజన్ దట్ నేను కరెక్ట్గా చేస్తున్నానా, నా మెజర్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది 1% డౌట్ కూడా మనకు లేకుండా ఈ వర్క్ అనేది చేస్తే నేను క్లిక్ చేసినాను. నౌ ఇట్ ఈస్ సేమ్ డిస్టెన్స్. ఒకవేళ కావాలంటే టేప్ టూల్ తోటి మనం మెజర్ కూడా చేసుకోవచ్చు ఎంత డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది అనేది. ఓకేనా, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకోటి నేను అగైన్ గోయింగ్ టు హియర్ Ctrl+Z బ్యాక్, మళ్ళీ బ్యాక్ చేసినాను. అగైన్ గో టు హియర్ ఆఫ్సెట్ టూల్ అండ్ క్లిక్ హియర్ అండ్ హియర్. ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని ఇంచెస్ కావాలి అనేది కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 6 ఇంచెస్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే దిస్ ఈజ్ 6 ఇంచెస్ గ్యాప్ అన్నట్టు. సో చాలా 6 ఇంచెస్ ఎక్కువ అయిపోయింది కదా, నేను Ctrl+Z బ్యాక్ చేసినాను. అగైన్ కమ్ టు హియర్, క్లిక్ అండ్ యూజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంచెస్. సో దిస్ ఈజ్ 2 ఇంచెస్ అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మనకు లెంత్ తెలుసు, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెట్టినా మనం 2 ఇంచెస్. సో గో టు హియర్ ది టేప్ టూల్, క్లిక్ అండ్ క్లిక్. మీరు బాక్స్లో చూడండి, మెజర్మెంట్ లెంత్ బాక్స్లో కింద అండ్ ఆ టేప్ దగ్గర కూడా 2 ఇంచెస్ చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఇప్పుడు ఇటు నుంచి కూడా ఎంత ఉంటుంది, ఇప్పుడు 2 ఇంచెస్. ఓకేనా, ఒకసారి మీరు ట్రై చేస్తారా? చేయండి. ఒక బాక్స్ తీసుకోండి, రెక్టాంగిల్ తీసుకోండి, పుష్ పుల్ తీసుకోండి. ఒక బాక్స్ తీసుకున్న తర్వాత నౌ గో టు హియర్ ఆఫ్సెట్ టూల్, మీరు ఆఫ్సెట్ చేశారా? మీరు మెజర్మెంట్ అప్లై చేశారా? ఎన్ని ఇంచ్ కరెక్ట్ వచ్చిందా? ఎస్, సో దట్స్ ఇట్. సో ఇది ఇలాంటి వర్క్ కోసం ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా నేను ఇక్కడ నుంచి ఇక్కడ నేను మళ్ళీ ఆఫ్సెట్ చేస్తున్నాను. అగైన్ దిస్ ఈజ్ 2 ఇంచెస్ ఎంటర్. సో ఎంత అక్యురసీ వర్క్ చేస్తుంది అంటే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ చేసిన తర్వాత నేను మళ్ళీ లైన్ టూల్ తీసుకుంటున్నాను ఇక్కడ, అండ్ దీని యొక్క సెంటర్ పాయింట్ ఇవ్వండి, ఇది సెంటర్ పాయింట్. అదే మనకు చూపిస్తుంది సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది, అంటే ఈ లెంత్కి ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఒక లైన్ అయితే స్ట్రైట్గా డ్రా చేసినాను. డ్రా చేసినాక అగైన్ గో టు హియర్ ది ఆఫ్సెట్ టూల్, అగైన్ క్లిక్ హియర్. ఇది నేను బయటికి కూడా లాగొచ్చు, లోపల కూడా చేసుకోవచ్చు. అంటే 2 డైరెక్షన్, అంటే అవుట్ సైడ్ వెళ్ళిపోవచ్చు, ఇన్సైడ్ కూడా వెళ్ళచ్చు, అంటే మీకు ఎలా రిక్వైర్మెంట్ ఉంది అలా. సో నేనైతే ఇన్సైడ్ వెళ్తున్నాను అండ్ వెళ్ళేసి ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇంచెస్ పెట్టేసినాను. ఓకే, సో దిస్ ఇస్ 1 ఇంచెస్. అండ్ ఒకసారి చేసిన దాన్ని ఇంకొకసారి డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఒకసారి ఏదైతే వర్క్ అయిందో ఇంకొకసారి చేయాలంటే డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది, అది యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇంకోండి మనకు పుష్ పుల్ టూల్ ఉంది కదా, సో ఇక క్లిక్ చేసుకొని కొంచెం హైట్, ఇది కూడా 1 ఇంచెస్ నేను హైట్ ఇంక్రీజ్ చేస్తాను. ఎంటర్ అయిపోయింది. అండ్ హియర్ ఈస్ డబుల్ క్లిక్. సో దిస్ ఈస్ ది పర్ఫెక్ట్ వర్క్. ఎంత పర్ఫెక్ట్ అంటే ఎంత నీట్ అంటే ఇంకా నాకు 1% కూడా డౌట్ ఉండదు. నేను చేసిన వర్క్ 4 సైడ్ నుంచి ఈక్వల్గా వచ్చిందా, హైట్ ఈక్వల్గా వచ్చిందా, అండ్ లోపల తీసుకున్న ఈ డిస్టెన్స్ ఏది ఉందో కరెక్ట్గా ఉందా, అండ్ ఈ హైట్ కూడా కరెక్ట్గా ఉందా అనేది, ఉందా లేదా అనే క్వశ్చన్ మార్క్ లేకుండా చేసే వర్క్ అనేది ఇది. సో ఈ ఆఫ్సెట్ టూల్ ఈజ్ ఏ గ్రేట్ టూల్. కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో మనం ఈ ఆఫ్సెట్ టూల్ని
యూస్ చేసుకోవచ్చు. సో నౌ వీఆర్ గోయింగ్ టు యూస్ అగైన్ వన్స్ టైమ్ ఆఫ్సెట్. చెప్పండి. ఎస్ 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 నేను ఈ స్టెప్స్ది మళ్ళీ ఒకసారి చేసి చూపెట్టన్నా మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేసిన ఈ వాల్ కాడ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కాంపోనెంట్ ఎలా చేయాలి అదైతే తెలుసు కదా. సో నేను ఇప్పుడు ఇదే డూప్లికేట్ చేస్తాను ఇక్కడ. ఇగోండి ఇది, లేకపోతే ఇంకోటి చేద్దాం ఫస్ట్కి వెళ్ళి, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి ఇగోండి క్లిక్ అండ్ ఓకే. సో ఇది నేను క్లిక్ చేసినాను అండ్ యూజ్ ది పుష్ పుల్, మేక్ ఇట్ హైట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీ మెజర్మెంట్, గెస్ తోటి చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే 3 times క్లిక్, సెలెక్ట్ అయింది. ఇగోండి ఆబ్జెక్ట్ మాత్రమే సెలెక్ట్ కావాలి. రైట్ క్లిక్ అండ్ మేక్ కాంపోనెంట్ అండ్ హియర్ you type steps or step, not steps, step second ending. Okay, so and use create here. ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్ కదా. ఎస్, నౌ హియర్. సో ఇప్పుడు ఏం చేయండి అంటే యూస్ మూవ్ టూల్, ఎం ఫర్ మూవ్ టూల్. కీబోర్డ్లో ఎం టైప్ చేయండి, మూవ్ టూల్ వస్తుంది. ఈ కార్నర్లో వెళ్ళి క్లిక్ చేయకముందు ఒకసారి కంట్రోల్ బటన్ క్లిక్ చేయండి, ప్లస్ సింబల్ వస్తుంది. అండ్ ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ వచ్చేసి అటాచ్ చేసేయండి ఒక పర్టికులర్ డిస్టెన్స్లో. ఓకే, రైట్. నౌ హియర్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ వాట్ మీన్స్, ఇంకా ఏం చేయొద్దు మనం, క్లిక్ ఎక్కడ కూడా చేయొద్దు. సో నౌ యూస్ ది నంబర్స్ ఇన్ కీబోర్డ్, టైప్ ది నంబర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ హియర్ 15 అండ్ యూస్ ది ఫార్వర్డ్ స్లాష్. అంటే కీబోర్డ్లో నంబర్స్ కీబోర్డ్ నమ్స్ ప్యాడ్ ఉంటుంది కదా, అందులో ఫార్వర్డ్ స్లాష్ ఉంది. అండ్ ఇంకోటి ఫార్వర్డ్ స్లాష్ ఎక్కడుంది అంటే షిఫ్ట్కి లెఫ్ట్ సైడ్లో ఉంది. ఓకే, సో ఏదైనా యూస్ చేయొచ్చు. సో నేను నమ్స్ ప్యాడ్లో ఫార్వర్డ్ స్లాష్ యూస్ చేస్తున్నాను. దిస్ ఈస్ కాల్డ్ ఫార్వర్డ్ స్లాష్ అండ్ యూస్ ఎంటర్. ఓకే, ఒకవేళ మీకు 15 సరిపోలేదు అంటే యూ కెన్ యూజ్ అగైన్. అంటే నేను ఎక్కడ క్లిక్ చేయకుండా మళ్ళీ ఒకవేళ నేను ఇక్కడ 18 అగైన్ యూజ్ ఫార్వర్డ్ స్లాష్ అండ్ ఎంటర్. సో ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలంటే యూజ్ ది సెలెక్ట్ టూల్. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ కాంపోనెంట్ కాడ ఇంతకుముందు చేసింది పైన దాంట్లో, ఇప్పుడు నేను ఈ కాంపోనెంట్ యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేసేసి ఓకే, అండ్ ఇక్కడ హైట్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ నేను సెలెక్ట్ చేసినాను. సెలెక్ట్ చేసుకున్నాక ఐ కెన్ యూజ్ ది ఎం ఫర్ మూవ్ టూల్, ఎం. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇగోండి అన్నీ ఒకసారి అవుతుందా. ఎస్. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేసినాను. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు నేను ఆఫ్సెట్ టూల్ చెప్పినా కదా, ఆఫ్సెట్ టూల్ ఇక్కడ అప్లై చేద్దాం. సో నేను జూమ్ చేసేసినాను అండ్ యూజ్ ఫస్ట్ సెలెక్ట్ టూల్. ఓకే, అండ్ క్లిక్ ది ఓన్లీ సింగిల్ ఫేస్ అండ్ యూజ్ ది ఆఫ్సెట్ టూల్ అండ్ మేక్ ఇట్ హియర్ ఆఫ్సెట్. మీ యొక్క అవసరం ప్రకారంగా ఆఫ్సెట్ చేసేయండి. సో నేనైతే కొంచెం చేస్తున్నాను. ఇగోండి చేసేసినాక ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇంకొంచెం ఆఫ్సెట్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో అగైన్ సెకండ్ టైం ఆఫ్సెట్ చేస్తున్నాను. సో క్లిక్ హియర్, ఇగోండి రైట్. అండ్ నేను మళ్ళీ సెలెక్ట్ టూల్ అండ్ క్లిక్ దిస్ వన్. ఇది ఎటు ఆఫ్సెట్ అయింది, కంట్రోల్ Z బ్యాక్. సో మన మిస్టేక్ అయితే తెలుసు కదా, కంట్రోల్ Z బ్యాక్. సో సెకండ్ టైం ఆఫ్సెట్ తర్వాత చేద్దాం. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇగోండి ఈ టూల్ తీసుకుంటున్నాను, పుష్ పుల్ అండ్ క్లిక్. మీకు ఎన్ని ఇంచెస్ హైట్ కావాలి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 inches అని టైప్ చేసినాను ఇక్కడ అండ్ ఎంటర్. సో 1 inches అనేది చాలా హెవీ అన్నట్టు. సో కంట్రోల్ Z బ్యాక్, అంత అవసరం లేదు. ఒక్క గెస్ ప్రకారంగా కొంచెం హైట్ అనేది పెట్టేద్దాం. ఓకే, యాక్చువల్గా నేను డిజైన్ చేద్దాం అనుకున్నా, బట్ నేను సింపుల్గా చేస్తున్నాను. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి,
ఇక్కడ ఏమవుతుంది, ప్రతి దానికి ఆ హైట్ అనేది యాడ్ అయిపోయింది. ఇవ్వండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇంకొక డిజైన్ చేస్తాను. సో ఏదైనా ఒక కాంపోనెంట్ తీసుకోండి అండ్ ఇక్కడ క్లిక్ చేయండి, డబుల్ క్లిక్. అండ్ నౌ హియర్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ ది అగైన్ ఆఫ్సెట్ టూల్. ఓకే, సో ఐఎమ్ సారీ. ఇగోండి ఇక్కడ వచ్చేసరికి ఆఫ్సెట్ టూల్ తీసుకోండి అండ్ క్లిక్ అండ్ హియర్ ఇగోండి డిజైన్ క్లిక్. సో ఈ విధంగా మనం ఆఫ్సెట్ టూల్ యూస్ చేసి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఆఫ్సెట్ టూల్ని క్లిక్, ఇగోండి అగైన్ క్లిక్. ఓకే, సో నేను మళ్ళీ ఇక్కడ పుష్ పుల్ టూల్ క్లిక్, పీ ఫర్ పుష్ పుల్. ఓకే, సో ఇది క్లిక్ చేసుకొని కొంచెం జాగ్రత్త చేయాలి, సెన్సిటివ్ వర్క్ ఇక్కడ, ఎందుకంటే కొంచెం డిజైన్ అటు ఇటు అయినా కూడా మనది డిజైన్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇది ఇక్కడ వచ్చి ఇక్కడ క్లిక్ చేసేయండి, ఇవ్వండి సేమ్ హైట్ తోటి అయిపోయింది. అండ్ ఈ డిజైన్ ప్రతి దానికి వచ్చేసింది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ అవర్ కాంపోనెంట్ గ్రూప్ చేసి ఇవ్వండి ప్రతి దానికి మనకు అనేది డిజైన్ అనేది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొకటి ఫైనల్గా చేసి చూపిస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తున్నాను, గో టు హియర్ ది లైన్ టూల్ ఆర్ యూ కెన్ యూస్ ది ఆఫ్సెట్ టూల్, వాట్ ఇట్ మే బి. సో ఒకసారి స్పేస్ బార్ క్లిక్, డబుల్ క్లిక్ అండ్ యూస్ ది ఆఫ్సెట్ టూల్, click, and this one is our offset. Okay, and use the push pull tool, click and ఇక్కడ క్లిక్ చేసుకొని మనం ఎటువైపు కావాలని అటువైపు మనం ఇట్లా కొంచెం లోపలికి ఉండి ఇట్లా కొంచెం లోపలికి, ఓకే వెనకకి అన్నట్టు. సో క్లిక్ చేసినాను, ఇవ్వండి ఇది ఒక డిజైన్ అయిపోయింది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దానికి ఆ డిజైన్ అనేది వచ్చేస్తుంది, ఇవ్వండి. సో దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కాంపోనెంట్. అండ్ మీకు నచ్చినట్టు మీరు ఎంత నీట్గా క్లియర్గా వచ్చేసింది. సో ఈజ్ ఇట్ క్లియర్ వచ్చిందా? ఈజ్ ఇట్ క్లియర్? దట్స్ గుడ్. సో చేస్తున్నప్పుడు ప్రాక్టికల్ చేస్తే అది ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. ఇంకా మనకు క్వశ్చన్ మార్క్ అనేది ఉండదు కదా, ఫుల్ స్టాప్ పడిపోతుంది. అండ్ ఈ షాడో ఉండడం వల్ల ఎంత రియాలిటీగా అనిపిస్తుంది చూడండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హియర్. సో మీకు ఆఫ్సెట్ టూల్ అనేది అయితే కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఎన్ని రకాలుగా అంటే మనం అన్ని రకాలుగా ఈ ఆఫ్సెట్ టూల్ని మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. సో హియర్ అండ్ ఇందులో మనకు ఒక ఆప్షన్ ఉంది, సీన్స్. సో దిస్ ఈస్ కాల్డ్ అవర్ సీన్స్. సో వాట్ ఈస్ సీన్స్ హియర్? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను పర్టికులర్ అయితే ఇది ఒక సీన్ అన్నట్టు యాక్చువల్గా, అంటే ఒక వ్యూ, పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. సో నేను సీన్లో వెళ్ళేసి ఇక్కడ ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ సేవ్ యాజ్ ఏ న్యూ స్టైల్ అని అడుగుతుంది ఇక్కడ, ఓకేనా. సో క్రియేట్ ఏ సీన్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మనకు ఒక సీన్ అనేది, అంటే ఈ వ్యూ అనేది యాడ్ అయిపోతుంది. సో మీరు కావాలంటే దీన్ని యూ కెన్ రీనేమ్ ఆర్ వాట్ ఇట్ మే బి, ఓకేనా. సో మీరు దీన్ని రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఇగోండి ఇక్కడ, సో రీనేమ్ చేస్తే మీకు కావాల్సిన ఇగోండి సీన్ నేమ్ వస్తుంది కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం వ్యూ, ఇది పర్స్పెక్టివ్ వ్యూ అనుకుందాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఐ కెన్ go to the camera and use the another view like top. So this is our the top view, and you can add the another scene. So this is what view? Top view. You go to click cheskoni, you go to top top, ఇది top view అన్నట్టు. And you can go to the another view and standard view వచ్చేసరికి this is the left view, ఓకేనా. సో లెఫ్ట్ వ్యూ అంటే ఇటు సన్ రేస్ ఇటు పడట్లేదు కాబట్టి ఇట్లా గ్రే వచ్చింది. అండ్ యూ కెన్ యూజ్ ది క్లిక్ అండ్ ఇది లెఫ్ట్, ఓకే. సో ఇప్పుడు నేను పెట్టేస్తాను. నౌ యూ కెన్ చేంజ్ దిస్ వ్యూ, అంటే మీకు ఎలా కావాలి అలా మనం వ్యూ మన అవసరం ప్రకారం కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఇగోండి ఇది వచ్చేసరికి పర్స్పెక్టివ్ వ్యూ, ఇది వచ్చేసరికి పైన కనిపిస్తుంది ఇక్కడ, ఇగోండి ఇది వచ్చేసరికి టాప్ వ్యూ, ఓకేనా. అంటే క్లయింట్స్కి మనం ఎప్పుడైతే చూపిస్తామో వాళ్ళు ఇంప్రెస్ అవుతారు అన్నట్టు, ఇట్లా చూపిస్తే విత్ యానిమేషన్ తోటి వస్తుంది అన్నట్టు. సో యానిమేషన్ వద్దంటే కూడా తీసుకోవచ్చు, బట్ వాళ్ళకి ఎప్పుడైతే ఇట్లా చూపిస్తామో వాళ్ళు ఇంకా ఇంప్రెస్ అవుతారు.
సో ఇదిగోండి చూడడానికి బాగా అనిపిస్తుంది. కట్ కాకుండా అంటే పర్స్పెక్టివ్ నుంచి టాప్ కట్ వ్యూ అండ్ టాప్ నుంచి లెఫ్ట్ కట్ వ్యూ కాకుండా విత్ మంచి యానిమేషన్ తోటి కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. ఓకేనా? సో ఒకవేళ నాకు ఈ యానిమేషన్ వద్దు అంటే ఇక్కడ వ్యూ క్లిక్ చేయండి అండ్ యానిమేషన్లో వచ్చేసి మనం యానిమేషన్ ఎలా కావాలి సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా మనం ఇక్కడ వచ్చేసరికి యానిమేషన్ వద్దు అంటే ఎనేబుల్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉందో దీన్ని ఆఫ్ చేసినాం అనుకోండి అండ్ ఇది ఇంకా ఆ విధంగా పనిచేయదు, కట్ పనిచేస్తుంది. ఇవ్వండి సారీ ఇది నేను ఇక్కడ పెట్టేసాను. ఇప్పుడు ఇక్కడ చూడండి కట్ వస్తుంది. లేదు నాకు యానిమేషన్ కావాలి ట్రాన్సాక్షన్ కావాలి అంటే ఆన్ చేసి ఇక్కడ ఎన్ని సెకండ్స్ కావాలి, నేను 2 seconds పెట్టినాను. 1 secondలోనే కావాలంటే సారీ ఇవ్వండి 1 secondలో కావాలంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ 1 secondలోనే స్పీడ్గా అవుతుంది. సో 2 ఈజ్ మన ఐస్కి కూల్ అనిపిస్తుంది, 3 అనేది ఇంకా కూల్ అనిపిస్తుంది. ఇవ్వండి ఇట్లా సాఫ్ట్గా వస్తుంది అన్నట్టు, ఇంకా వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ చూసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అనదర్ ఆప్షన్. ఇఫ్ యూ నీడ్ దట్ ఈస్ చాయిస్ యువర్ అన్నట్టు. సో మీరు ఇది యూస్ చేస్తారా లేదా, సీన్ ఆప్షన్ తోటి మనకి ఇది ఒకటి ప్లస్ పాయింట్. ఓకే క్లియర్ కదా? సో ఈ ట్రేలో మనకు ఈ సీన్స్ వద్దంటే యూ కెన్ డెలీట్ ఆర్ యూ కెన్ అంటే అలానే ఉంచవచ్చు ఆర్ డెలీట్ చేసుకోవచ్చు. సో దట్ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే సో ఈ విధంగా నేనైతే ఈ సీన్ యానిమేషన్ కావాలా వద్దా అనేది మీ యొక్క అవసరం ప్రకారంగా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. లేదు నేను మళ్ళీ ఇక్కడ వెంటనే ఇవైతే బటన్స్ ఏవైతే ఉందో మనం టాప్ లెఫ్ట్ రైట్ వ్యూ తోటి అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనం సీన్ వ్యూస్ని అయితే మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే కెమెరాలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇక్కడ ఆర్బిట్ అండ్ హెచ్ ప్యాన్ అండ్ జెడ్ ఫర్ జూమ్ అంటే మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఎప్పుడైతే మనం ఇక్కడ స్టాండర్డ్ వ్యూని యూజ్ చేస్తామో అంటే నేను టాప్ వ్యూ యూజ్ చేస్తున్నాను అనుకుందాం, అంటే ఇవి యూజ్ చేయకుండా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇంతకుముందు యూజ్ చేసినా కదా ఆల్రెడీ టాప్ వ్యూ అని, ఇక్కడ టాప్ వ్యూ ఇది టాప్ వ్యూ. అయితే టాప్ వ్యూలో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది కెమెరాలో, అది ప్యారలల్ ప్రొజెక్షన్ అని ఒక ఆప్షన్ ఉంది, పర్స్పెక్టివ్ కాదు. ఇప్పుడు ఇది పర్స్పెక్టివ్ వ్యూలో ఉంది. ప్యారలల్ ప్రొజెక్షన్ ఆన్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఈ వాల్ ఈ లైన్స్ వీటిని మంచిగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇగోండి ఇది నేను ఇది ఆన్ చేస్తాను చూడండి, ఒక 2D డ్రాయింగ్ వ్యూ లెక్క మారిపోతుంది. అంటే షాడోస్ తీసేస్తే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. బట్ డోంట్ అబ్జర్వ్ దిస్ షాడో బట్ అబ్జర్వ్ దిస్ వ్యూ. అంటే ఇది చూడండి, అంటే నేను డ్రాయింగ్ చేస్తే ఎలా ఉంటుంది 2D డ్రాయింగ్లా మారిపోతుంది. సో ఒకవేళ నేను ఇది క్లిక్ చేసుకొని మళ్ళీ పర్స్పెక్టివ్ క్లిక్ చేస్తే మాత్రం ఇలా కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు 2D డ్రాయింగ్లా కనిపించదు, 3D డ్రాయింగ్లా కనిపిస్తుంది. సో కొన్ని సందర్భాల్లో నాకు ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇఫ్ యూ యూజ్ దిస్ ప్యారలల్ ప్రొజెక్షన్ ఎక్యురేట్ ఎక్కడ ఏంటి ఏమైనా మిస్టేక్ అయింది అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంటే క్రాస్ అయిందా, ఇప్పుడు ఈ వాల్ ఉంది కదా, ఇది ఒక వాల్ కదా, ఇది ఎక్కడ కూడా క్రాస్ హైట్ ప్రకారంగా క్రాస్ వెళ్ళలేదు అన్నట్టు. ఒకవేళ క్రాస్ అయి ఉంటే మీకు ఇక్కడ కొంచెం బయటికి వచ్చినట్టు ఒక లైన్ ఎడ్జో ఏదో ఒకటి కనిపించేది మీకు. సో ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ అంటే వర్క్ డైమెన్షన్ కానీ హైట్ కానీ ఏ యాక్సిస్లో అయినా కావచ్చు. ఇగోండి ఎక్కడ కూడా నాకు బయటికి కనిపించట్లేదంటే దట్ ఈస్ పర్ఫెక్ట్ వర్క్ అనేది, అంటే అప్పుడు మీకు సాటిస్ఫై అవుతుంది అన్నట్టు. ఇక్కడెక్కడ కూడా బయటికి రావట్లేదు. సో దట్ ఈస్ కాల్డ్ అబౌట్ ది పర్ఫెక్ట్ వర్క్ అనేది మీకు కన్ఫర్మేషన్ అయిపోతుంది. ప్లస్ మీరు చేస్తున్న ఏదన్నా డ్రాయింగ్ ఏదైతే చేశారో దాని ప్రకారంగా వచ్చిందా లేదా అనేది కూడా కన్ఫర్మేషన్ చాలా రకాలుగా ఈ కెమెరా ప్యారలల్ వ్యూ అనేది ప్యారలల్ ప్రొజెక్షన్ అనేది మనకు కన్ఫర్మ్ చేస్తుంది. బట్ నేను ఒకవేళ ఇది రొటేట్ చేస్తే, అంటే నేను ఇది ఆర్బిట్ టూల్ తోటి సీన్ని రొటేట్ చేస్తే మీకు చూడండి కొంచెం ఎట్లనో అంటే అంత ఎక్యురసీగా కనిపించదు. అర్థమవుతుందా? అంటే ఇది కొంచెం ఏదో
మన తెలుగు భాషలో అంటారు కదా, ఏదో తేడా మేడా ఎట్లనో ఉంది, కరెక్ట్గా లేదు అని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ కెమెరాలో ఇంకా ప్యారలల్ ప్రొజెక్షన్లోనే ఉన్నాను కాబట్టి ఇక్కడ ఏదో చిన్నగా ఉంది, అక్కడ ఏదో హైట్, యాక్చువల్గా వ్యూ ప్రకారంగా ఇది హైట్ ఎక్కువ ఉండాలి, అది హైట్ తక్కువ ఉండాలి. బట్ ఈ ప్యారలల్ ప్రొజెక్షన్లో మనకు కొంచెం ఏదోలా కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చేసి పర్స్పెక్టివ్ని క్లిక్ చేస్తానో, ఎస్ ఇప్పుడు కరెక్ట్ వ్యూలో ఉంది. మీరు డిఫరెన్స్ చూడండి ఎంత చేంజెస్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ప్యారలల్ వ్యూకి వచ్చేస్తే ప్రొజెక్షన్కి వస్తే ఇవ్వండి కొంచెం ఆడ్ లెక్క అనిపిస్తుంది అన్నట్టు. బట్ ఎప్పుడైతే మనం ఇది పర్స్పెక్టివ్లో క్లిక్ చేస్తామో, ఎస్ దిస్ ఈజ్ వాట్ ది కరెక్ట్ పొజిషన్ అనేది ఒక కన్ఫర్మేషన్ అయిపోతుంది. క్లియర్ కదా? సో కొన్ని సందర్భం ఒకసారి మీరు చెక్ చేస్తారంటే యూ కెన్ చెక్ మీ ఓకే. సో అవునా? ఓకే. సో దట్ ఈస్ చాయిస్ యువర్ అన్నట్టు. అందుకే నేను చెప్తున్నాను, చేయాలని ఏం లేదు. సో చాయిస్ ఈజ్ యువర్స్. ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్ నేను ఏం చేస్తున్నానంటే, అంటే కొందరు అలా అడుగుతారు అన్నట్టు. ఒక్క నిమిషం నేను కూడా చేస్తానని, అర్థమవుతుందా? సో అది చాయిస్ మీది. ఇక్కడ చూడండి నేను సో యూ హ్యావ్ అండర్స్టాండ్ అబౌట్ ది ఇది ఆల్రెడీ అయితే మీకు తెలుసు టాప్ బాటమ్ వ్యూస్, బట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అనేది మీకు అయితే అర్థమైంది. సో నెక్స్ట్ వన్ 2 పాయింట్ పర్స్పెక్టివ్ అని ఒకటి ఉంటుంది. 2 పాయింట్ పర్స్పెక్టివ్ అనేది క్లిక్ చేయగానే ఇంకా మనకు పర్ఫెక్ట్ అంటే అన్ని యాంగిల్స్ కనిపిస్తుంది. 2 పాయింట్ నేను క్లిక్ చేస్తే, ఈ 2 పాయింట్ అనేది క్లిక్ చేయగానే మనకు ఇగోండి ఈ విడ్త్ కనిపిస్తుంది, హైట్ కనిపిస్తుంది అండ్ లెంత్ కూడా, అంటే అన్ని యాంగిల్స్ కనిపిస్తాయి అన్నట్టు. ఒక్కొక్కసారి నాకు అలా అవసరం పడుతుంది. ఇగోండి పర్స్పెక్టివ్ ఇలా ఉందా, ఇగోండి ఇది పర్స్పెక్టివ్ ఉందా, అండ్ ఇది 2 పాయింట్ పర్స్పెక్టివ్ అంటారు. ఇగోండి ఇది 2 పాయింట్ పర్స్పెక్టివ్ అంటే కొంచెం ఈక్వల్ టు 3Dకి దగ్గర, 2Dకి దగ్గర అన్నట్టు ఇది. ఓకేనా? ఇగోండి హైట్ విడ్త్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అండ్ డెప్త్ కూడా లైట్గా కనిపిస్తూ ఉంటుంది. బట్ నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసి పర్స్పెక్టివ్ వ్యూ క్లిక్ చేస్తానో కొంచెం మారిపోతుంది అన్నట్టు. సో దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ ప్రొజెక్షన్ అండ్ పర్స్పెక్టివ్ అనేది మన ఐ ఎలా చూస్తుందో అలా అన్నట్టు, మన కంటికి ఎలా కనిపిస్తుందో రియల్ వరల్డ్లో అలా అన్నట్టు. బట్ 2 పాయింట్ పర్స్పెక్టివ్ కొంచెం చేంజ్ ఉంటుంది అండ్ ప్యారలల్ ప్రొజెక్షన్ అయితే ఎంటైర్గా చేంజ్ ఉంటుంది, మొత్తం చేంజ్ ఉంటుంది. దిస్ ఈజ్ ప్యారలల్ అన్నట్టు. చూడండి అన్ని ఆబ్జెక్ట్స్ మనకు ఒక డ్రాయింగ్ చేసినట్టే కనిపిస్తుంది. సో ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టాండ్ దిస్ 3. కొన్ని సందర్భం మీరు ఇంకా సొంతంగా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో యూ విల్ గెట్ 100% క్లారిఫికేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మీకు ఇక్కడ వాక్ చేయాలనిపిస్తుంది అంటే కెమెరాని నేను కెమెరా పొజిషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి కెమెరాస్లో మనకు కింద ఇక్కడ కెమెరా పొజిషన్ అని ఒక ఆప్షన్ ఉంది. నేను ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తానో ఒక కెమెరా విత్ స్టాండ్ సింబల్ వచ్చింది చూడండి. ఇగోండి ఎస్, ఇందులో కెమెరా పొజిషన్ ఏది ఉందో ఇగోండి ఇగోండి కెమెరా విత్ స్టాండ్ సింబల్ వచ్చింది మౌస్కి. సో నేను పర్టికులర్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక డోర్ ఉంది కదా, ఇక్కడ నేను ప్లేస్ చేసేస్తే ఆ డోర్ ముందు నిలబడినట్టు కెమెరా. ఇప్పుడు నేను ఈ ఐ సింబల్ వచ్చింది చూడండి, లుక్ అరౌండ్ అంటారు దీన్ని. ఈ లుక్ అరౌండ్ని క్లిక్ చేసుకొని రైట్ సైడ్ మూవ్ చేస్తే ఉన్న ప్లేస్ నుంచే రైట్కి చూస్తున్నట్టు, ఉన్న ప్లేస్ నుంచి లెఫ్ట్కి చూస్తున్నట్టు. ఇగోండి అంటే నేను ఒక చోట్లో నిలబడి కెమెరాని మూవ్ చేస్తే ఎలా ఉంటుంది అలా అన్నట్టు. మొత్తం ఇంకా యాక్సెస్ మొత్తం మూవ్ చేసుకోవచ్చు, పైన కింద ఎటంటే అటు. మళ్ళీ తిరిగి వచ్చి చూస్తే నేను ఆడనే ఉంటాను. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ ఇది సెలెక్ట్ టూల్ యూస్ చేసినాను, ప్యాన్ టూల్ యూస్ చేస్తున్నాను. ఇగోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎక్కడ పెడతానంటే ఇగోండి ఇక్కడ పెడతాను. ఇగోండి దీని దగ్గర
సో అగైన్ గో టు హియర్ కెమెరా అండ్ కెమెరా పొజిషన్ అండ్ ఇక్కడ ఇప్పుడు ఇది నాకు స్ట్రైట్గా ఉంది చూడండి. ఓకే, ఇంతకుముందు ఆ వాల్ పెట్టినా కదా, ఇప్పుడు ఇగోండి ఇంతకుముందు ఆ డోర్ పెట్టినా, ఇప్పుడు ఇగోండి ఈ డోర్ దగ్గర పెట్టినాను. ఇగోండి ఇప్పుడు మళ్ళీ లుక్ అరౌండ్, అంత దూరం నుంచి చూస్తున్నట్టు. ఓకేనా, ఎట పైన కింద ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. సో ఇది ఒక మెథడ్ అన్నట్టు. నేను మళ్ళీ జూమ్ చేసేసి కెమెరా పొజిషన్ పెడితే ఇక క్లిక్ చేసుకుని అగైన్ యూజ్ ది కెమెరా పొజిషన్. అండ్ మీరు హైట్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత హైట్ నుంచి చూడాలి, ఇక్కడ నేను క్లిక్ చేసినాను, ఇది పర్టికులర్ హైట్ వచ్చింది. సో మీకు ఏ హైట్ కావాలి హైట్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ హైట్ ఎంత ఉంటుంది ఒక గెస్ ప్రకారంగా 5 feet 6 feet అలా ఉంటుంది కదా. సో మీకు ఇక్కడ టైప్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే ఇగోండి కరెక్ట్ దాని ప్రకారంగా హైట్ కూడా మెన్షన్ చేసేస్తుంది అన్నట్టు. అర్థమవుతుందా? సో దట్ ఈస్ కాల్డ్ ఇగోండి నేను ఇప్పుడు ఆ హ్యూమన్ హైట్ ప్రకారంగానే చూస్తున్నట్టు ఇది నేను. అంటే ఈ డిస్టెన్స్ ప్రకారంగా, అంటే నేను ఈ వాల్ ఏదైతే కనిపిస్తుందో నాకు లెఫ్ట్ మౌస్ చేయాలి, మిడిల్ మౌస్ కాదు. ఇప్పుడు ఈ డోర్కి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్కి హైట్ 5 feet హైట్ వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అలానే కనిపిస్తుంది అన్నట్టు. కావాలంటే మళ్ళీ నేను తగ్గించుకోవచ్చు. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ 2 feet చేసేసినాను, ఎంటర్, ఇగోండి కిందికి వెళ్ళిపోయింది చూడండి. ఓకేనా, నేను మళ్ళీ 1 feet చేస్తే మళ్ళీ కిందికి వచ్చేసినాం మనం. సో 1 feet నుంచి కెమెరా ఎలా కనిపిస్తుంది, లేకపోతే హ్యూమన్ బీయింగ్ అట్లా 1 feet హైట్ నుంచి ల్యాండ్ నుంచి గ్రౌండ్ నుంచి నేను 1 feet హైట్ నుంచి నాకు ఎలా కనిపిస్తుంది అలానే కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 feet క్లిక్ చేసి ఎంటర్ చేస్తే ఇక 20 feet హైట్కి వెళ్ళిపోయినాను. ఇప్పుడైతే మనకు లైక్ ఏమంటారు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లేదు కాబట్టి నాకు అక్కడ ఏం కనిపించట్లేదు, చాలా హెవీ 20 feet వరకు ఏం లేదు కాబట్టి. సో ఇక నేను ఏం చేస్తున్నాను, అగైన్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ది 10 feet హియర్. సో 10 feet హైట్. సో ఆ విధంగా మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేసిన తర్వాత ఇంకా మీకు సాటిస్ఫై అయిన తర్వాత మీరు ఈ అరౌండ్ అంటే లుక్ రౌండ్ బటన్ ఆప్షన్ అనేది క్లిక్ చేసి లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేసి మనం చుట్టుపక్కల ఏమేమి ఉంది అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడైతే నేనైతే ఏం డ్రా చేయలేదు. సో ఆ పక్కన చెట్లు, రోడ్లు ఏమన్నా ఉన్నా కూడా, అంటే దాని పక్కన ఇంకొక బిల్డింగ్ ఉంది, అక్కడ ఇంకేమన్నా ఉంది అంటే అట్లా కూడా మనం చూసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హియర్ ది ఆప్షన్ ఈస్ కాల్డ్ పొజిషన్. ఆటోమేటిక్గా లుక్ అరౌండ్ అనేది యాక్టివ్ అయిపోతుంది. సెకండ్ వన్ పొజిషన్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా లుక్ అరౌండ్ అనేది యాక్టివ్ అయిపోతుంది. సో ఐ సింబల్ వస్తుంది. వచ్చినాక మనం ఒకవేళ నేను సెలెక్ట్ క్లిక్ చేస్తే ఆ టూల్ అనేది ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతుంది. ఇవ్వండి మళ్ళీ నేను పొజిషన్ క్లిక్ చేసుకొని కెమెరా ఎక్కడ కావాలి ఇవ్వండి, ఇక్కడ కావాలి క్లిక్ చేయండి, ఇవ్వండి ఆ వ్యూ నుంచి చూస్తుంది అన్నట్టు ఇది. ఓకే, సో మళ్ళీ లుక్ అరౌండ్ చేయగానే ఇవ్వండి ఈ విధంగా వచ్చేస్తుంది. క్లియర్ కదా? ఇది జస్ట్ వ్యూ, అంటే చూడడానికి. అంటే నేను డిజైన్ చేసినాక నేను చూడాలి అంటే అలాంటి అప్పుడు ఈ క్లయింట్కి చూపెట్టాలన్నా మీరు చూడాలన్నా అది ఏ విషయంలో అయినా కావచ్చు. సో దిస్ ఈస్ ఎ గ్రేట్ ఆప్షన్ విచ్ వీ కెన్ యూస్. ఫస్ట్ వీ కెన్ పొజిషన్ ది పర్ఫెక్ట్ ప్లేస్ అండ్ అంటే ఆ ప్లేస్ నుంచి నేను మళ్ళీ చూడాలి. డైరెక్ట్ లుక్ అరౌండ్ అంటే నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం పొజిషన్ చేయాలి మన కెమెరా, అంటే మన కెమెరా వ్యూ ఆ వ్యూ నుంచే చూడడం స్టార్ట్ చేస్తుంది. దాని తర్వాత లుక్ అరౌండ్ అంటే చుట్టుపక్కల ఉన్న చూసుకోవచ్చు, ఇంకా అది చేంజ్ కాదు. ఇప్పుడు ఫిజికల్గా మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ తీసుకుంటాను. ఏ ప్లేస్? ఎయిర్పోర్ట్ కొంచెం ముందు, ఎయిర్పోర్ట్ ఫ్రంట్ ఆఫ్ ఎయిర్పోర్ట్లో పార్కింగ్ ఏరియా నుంచి ఇంకొంచెం ముందులో నేను కెమెరా పెట్టేశాను. నేను ఒక షూటింగ్ చేయాలి, నేను ఫిక్స్ చేసేసి నా కెమెరా ఇంకా స్టాండ్ పెట్టేసి ఇంకా నేను కెమెరా 360 degrees అప్ డౌన్ ఎటంటే అటు నేను రొటేట్ చేసుకోవచ్చు. అండ్ హ్యూమన్ బీయింగ్ అక్కడ నుంచే నిలబడి ఆ కెమెరాని రొటేట్ చేస్తాడు కదా, ఇది ఆ స్టైల్లో మారిపోతుంది. అందుకే ఫస్ట్ కెమెరా పొజిషన్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసేయాలి. ఇవ్వండి ఈ పొజిషన్. అవునవును, గ్రౌండ్ నుంచి తీసుకుంటుంది. నేను ఇప్పుడు 6 feet అంటే 0 ఉంది కదా, ఇప్పుడు ఈ వాల్ టచ్ అయింది కదా,
టచ్ అయింది అంటే నేను ఆల్రెడీ చెప్పినాను షాడోకి వాల్కి గ్యాప్ రావద్దు. గ్యాప్ వచ్చిందంటే హైట్ అంటే గ్రౌండ్ నుంచి హైట్లో ఉంది అన్నట్టు. సో ఇక్కడ ఎక్కడ కూడా గ్యాప్ లేదు అంటే ఇది గ్రౌండ్ లెవెల్ కదా, ఈ గ్రౌండ్ లెవెల్ నుంచే తీసుకుంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ ది ఆప్షన్ విత్ పొజిషన్ కెమెరా. ఆటోమేటిక్ ఇట్ టర్న్స్ టు లుక్ అరౌండ్ ఆప్షన్. పొజిషన్ కెమెరా చేసిన తర్వాత కెమెరా పొజిషన్ చేసింది చూడడానికి కాబట్టి అది ఆటోమేటిక్గా టర్న్ చేసుకుంటుంది, ఆ ఆప్షన్కి చేంజ్ చేసుకుంటుంది. ఎస్, క్లియర్? సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆప్షన్. అండ్ నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఏదైతే ఆప్షన్ని యూజ్ చేసినామో అవి ఏంటంటే, ఫస్ట్ యూజ్ ది రెక్టాంగిల్ టూల్ హియర్ అండ్ డ్రా ఎనీ షేప్ అండ్ యూజ్. ఇక్కడ చూడండి, మనం ఏది ప్యారలల్ ప్రొజెక్షన్లో ఉన్నాం కాబట్టి ఇది కొంచెం ఆడ్లా కనిపిస్తుంది. పర్స్పెక్టివ్కి వచ్చేయండి. ఓకేనా? అండ్ జూమ్ సెలెక్షన్ క్లిక్ చేసేయండి, కన్ఫ్యూజ్ అవుతాయి. నా ఇక్కడ చూడండి, క్లిక్ చేసినాను, యాక్సిస్ చేంజ్ అయిపోయింది. యాక్సిస్ చేంజ్ చేయండి, ఇగోండి ఇది యారో మార్క్స్ యూస్ చేయండి, నాకు బ్లూ రావాలి. సో క్లిక్, ఇగోండి, సో క్లిక్. అండ్ నౌ హియర్ యూజ్ ది పుష్ పుల్ అండ్ క్లిక్ అండ్ యూజ్ ది సెలెక్ట్ టూల్ అండ్ క్లిక్ చేసుకొని ఏం చేయాలి, 3 times. ఎస్, చూసుకోండి. అది ఎక్కడనో వచ్చిందా? ఓకే, సో నో ప్రాబ్లం. సో ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని యూజ్ రైట్ క్లిక్ ఆన్ ది ఆబ్జెక్ట్ అండ్ మేక్ కాంపోనెంట్. సో మేక్ కాంపోనెంట్ క్లిక్ చేయగానే మనకేమవుతుంది, నేమ్ అడుగుతుంది. సో ఈ నేమ్ ఇచ్చేయండి అండ్ క్రియేట్ చేసేయండి. నేనైతే ఇప్పుడు దీన్ని చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ చేసిన అండ్ అది చాలా కింద డ్రా అయిపోయింది. సో డెలీట్. అండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, మనం దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి. యూ కెన్ యూజ్ ది మూవ్ టూల్ అండ్ క్లిక్ హియర్ అండ్ క్లిక్. నౌ use the control key. Okay, use the control key to make duplicate. Press symbol రావాలి, click here and use particular distance and make it numbers to make copy any number. For example 5 and use the forward slash and make it enter. Equal distance తోటి మనకు duplicate అయిపోతుంది. And now here select the tool, selection tool, and now here double click. And now you can use the offset tool or what it may be, అంటే మీకు చేంజెస్ తెలియడానికి అంతే. సో యూజ్ ది ఆఫ్సెట్ టూల్ అండ్ క్లిక్ హియర్ అండ్ మేక్ ఇట్ కన్ఫర్మేషన్, రైట్? సో అది ఎక్కడ కింద వచ్చింది, వచ్చింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి ఇగోండి, యూజ్ ది పుష్ పుల్ అగైన్ అండ్ క్లిక్ హియర్ అండ్ దిస్. ఓకే, సో అన్నిటికీ సేమ్ అప్లై అవుతుంది. సో దిస్ ఇస్ ఎ గ్రేట్ ఆప్షన్. చూస్ చేసుకోవచ్చు. నేను ఒకవేళ ఇక్కడ స్కేల్ టూల్ చేసేస్తే అండ్ ఇలా ఒకవేళ సెలెక్షన్ టూల్ తోటి ఓన్లీ పై భాగం సెలెక్ట్ చేసుకొని అండ్ యూజ్ ది స్కేల్ టూల్ చేసేసి ఒకవేళ నేను ఏదైనా స్కేల్ చేయాలనిపిస్తే, ఓకేనా, అంటే ఇక మీ అవసరం ప్రకారంగా ఏదైనా చేసుకుంటానంటే అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. నేనైతే ఏదో ఇష్టమైనట్టు చేస్తున్నా కానీ చెప్తున్నాను మీకు. అన్నిటికీ చూడండి ఆ ఎఫెక్ట్ అనేది చేంజెస్ అవుతుంది. దిస్ ఇస్ ఎ గ్రేట్ ఆప్షన్ యూ కెన్ యూస్ హియర్. అండ్ నెక్స్ట్ వన్ ఏం చెప్పాను నేను, ఆఫ్సెట్ టూల్. ఆఫ్సెట్ టూల్ గురించి నేను ఇప్పుడు యూస్ చేసినాను. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వాట్ మీన్స్ హియర్ ది సీన్. సీన్ అంటే మనం కెమెరా యాంగిల్స్ని చేంజ్ చేసి స్టాండర్డ్ వ్యూస్ని చేంజ్ చేసి ప్రతిసారి న్యూ క్లిక్ చేసుకొని రీనేమ్ చేసుకుంటూ ఉంటే ఆ సీన్ అనేది మనకు యాడ్ అయిపోతుంది. ఇక్కడ కూడా యాడ్ అయిపోతుంది. అండ్ వీ కెన్ చేంజ్ హియర్ విత్ యానిమేషన్ ఆర్ వితౌట్ యానిమేషన్. ఇట్ లుక్స్ గ్రేట్. మంచి అంటే ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది దీంతో. ఓకేనా? ఇక్కడైతే ఇంకా ట్రీస్ కలర్ఫుల్గా ఏం లేదు, అది ఉంటే ఇంకా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది అన్నమాట. స్పెషల్గా నేను ఇంకా కూర్చొని యానిమేషన్ చేయడం అవసరం లేదు. అంటే మీ వర్క్ అప్పుడు ఇంత యానిమేషన్ నాకెందుకు అని అనిపిస్తే అప్పుడు మనం వ్యూలోకి వెళ్ళి యానిమేషన్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి వీ కెన్ టర్న్ ఆఫ్ దిస్ ట్రాన్సిషన్ ఆప్షన్. సో నేను మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడ ఈ సర్కిల్ టూల్ అయితే డ్రా చేస్తాను. ఇక్కడ చూడండి 10 ఉంది. 10 ప్లేస్లో నేను ఏం చేస్తాను, ఇక్కడ
ఫర్ ఎగ్జాంపుల్ 24 ఫేసెస్ లేదా 12 ఫేసెస్ పెట్టేస్తాను ఇక్కడ. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ 24 పెట్టేస్తున్నాను. సో పెట్టేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి, టైప్ చేసి అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇట్లా ఒకటి డ్రా చేయండి. సో దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది 10 ఫేసెస్ అండ్ 12 ఫేసెస్. సో ఫేసెస్ ఎంత ఎక్కువ ఉంటే సో దట్ ఈస్ ది డిఫరెన్స్ ఆఫ్ దిస్. రిమూవ్ టూల్ తీసుకుందాం ఇక్కడ అండ్ ఇది మళ్ళీ ఆబ్జెక్ట్గా చేయాలి, అది అక్కడ ఎందుకు వచ్చింది కాదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి క్లిక్ చేసుకొని ఈ సైకిల్ టూల్ తీసుకొని దీన్ని స్ట్రైట్గా డ్రా చేద్దాం ఇక్కడ. ఓకే, సో ఇది స్మూత్ ఎక్కువ వస్తుంది, అంటే మనకు సెగ్మెంట్స్ ఎక్కువ ఉంటే మనకు స్మూత్ ఎక్కువ వస్తుంది. ఇది ఏడవడ ఎక్కడ డ్రా అవుతుంది. ఓకే, సో ఎనీహౌ అయితే ఈ విధంగా మనం ఇక్కడ చేసుకోవచ్చు. రైట్, సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందులో పాలిటూల్ అని, అది వదిలిపెట్టండి. సో పాలిటూల్ అని ఒకటి ఉంది ఇక్కడ చూడండి, నేను పాలిటూల్ తీసుకుంటాను, అంటే పాలిగన్ టూల్ ఇవ్వండి. ఓకేనా, సో పాలిగన్ టూల్ ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం ఇక్కడ. ఇవ్వండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్, ఫస్ట్ సెట్ యాక్సిస్ అండ్ క్లిక్ హియర్ అండ్ దీన్ని స్ట్రైట్గా ఇక్కడ నేనైతే ఒకటి డ్రా చేస్తాను. ఇవ్వండి, ఇది పాలిగన్ టూల్ అన్నట్టు. ఈ పాలిగన్ టూల్ అనేది ఫేసెస్ ఎక్కువ ఉంటుంది. అయితే ఈ పాలిగన్ టూల్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇది స్మూత్ ఉండదు, ఇది స్మూత్ ఉంటుంది. ఓకేనా, నేను బ్యాక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది 10 ఫేసెస్ది కదా ఇది. సో ఇప్పుడు పాలిగన్స్ కూడా నేను 10 ఫేసెస్ తీసుకుంటాను. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది ఇక్కడ కింద, నేను ఇక్కడ 10 టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి సో ఇప్పుడు నేను తీసుకుంటాను, అంటే దీన్ని స్ట్రైట్గా తీసుకుంటాను. సో యాక్సిస్ సెట్ చేసేయండి. యాక్సిస్ సెట్ చేయకపోతే ఎక్కడెక్కడనో గాల్లో వస్తుంది. సర్కిల్ కాదు ఇది, ఇవ్వండి పాలిగన్. సర్కిల్ అయితే ఇట్లా రౌండ్ వస్తుంది, పాలిగన్ ఏంటంటే ఇట్లా కొంచెం కట్ వస్తుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేసుకొని ఇవ్వండి, నేను ఇప్పుడు ఇది హైట్ అనేది ఇవ్వండి డ్రా చేసినాను. సో ఈ విధంగా డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఇవ్వండి క్లిక్. రైట్, ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ ఎట్లుంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే సర్కిల్తో నేను డ్రా చేసినాను, బట్ నేను ఎప్పుడైతే ఇది నేను సెలెక్ట్ చేస్తానో, ఓకేనా, సో నేను ఎప్పుడైతే ఇది సెలెక్ట్ చేస్తానో మనకు ఎంటిటీ ఇన్ఫో అని ఒక ఉంటుంది అన్నట్టు. అలా నేను మీకు చెప్పాను, నీకు చెప్పలేదు కావచ్చు మీకు. ఇక్కడ ఇవ్వండి ఎంటిటీ ఇన్ఫో. ఈ ఎంటిటీ ఇన్ఫోలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది అన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏదైతే ఇది సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసేస్తానో, సో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ అండ్ రైట్ క్లిక్ అండ్ మేక్ ఇట్ గ్రూప్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో వస్తుంది అన్నట్టు. సో ఇది హైడ్ కానీ మనం అంటే పొజిషన్ లాక్ కూడా చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఇది ఈ సింబల్ ఉంది కదా, క్లిక్ చేస్తే ఇది రెడ్ కలర్లో వస్తుంది. ఇంకా ఇది మూవ్ కాదు ఈ ప్లేస్ నుంచి. మనం వేరే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసినప్పుడు దీనికి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అన్నట్టు. ఇక్కడ లాక్ అన్లాక్ చేసుకోవచ్చు, అంటే మనం ఏదైనా డ్రా చేసినప్పుడు ఇంకా దీని పక్కనే ఇంకోటి చేయాలి, అప్పుడు ఇది డిస్టర్బ్ అవుతుంది కదా. సో అలాంటప్పుడు మనం ఇది లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. ఎంటిటీ చేసి ఇది ఇంకా రెడ్ కలర్లో ఉంది అంటే ఇది లాక్డ్. ఎంతవరకు నేను అన్లాక్ చేయను, ఇంకా నేను మరి దీని మీద నేను లైన్ డ్రా చేస్తే దానికి ఇప్పుడు నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా కూడా ఇదేం పని చేయట్లేదు. ఇవ్వండి, నేను డబుల్ క్లిక్ చేసినా కూడా, అంటే గ్రూప్ చేసినాక డబుల్ క్లిక్ చేస్తే అది యాక్టివ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది గ్రూప్ కదా, ఇది డబుల్ క్లిక్ చేయగానే ఇవ్వండి ఇది యాక్టివ్ అయిపోయింది. దీని మీద ఇంకో లైన్ డ్రా చేయడము ఇంకా అంటే మాడిఫికేషన్ చేసుకోవచ్చు, కానీ ఇది మాడిఫికేషన్ కాదు. ఇంకా నేను ఎంతవరకు అయితే అన్లాక్ చేయను. నేను ఇక్కడ లైన్ డ్రా చేసినా కూడా దానికి అటాచ్ కూడా కాదు అది, అంటే ఆబ్జెక్ట్కి టచ్ కూడా కాదు అది, కానీ లైన్ అయితే డ్రా చేసుకోవచ్చు మనం డిస్టర్బెన్స్ కాకుండా. ఇప్పుడు నాకు అన్నీ ఇవ్వండి ఆ పాయింట్స్ అన్నీ చూపిస్తుంది. ఇవ్వండి
గైడ్ చేస్తుంది అన్నీ చేస్తుంది, కానీ ఆబ్జెక్ట్ని మనం యూస్ చేయలేం. ఇప్పుడు నేను దీన్ని డ్రా చేసినా కూడా ఈ ఆబ్జెక్ట్కి సంబంధం లేకుండానే డ్రా అవుతుంది. ఎందుకంటే కొన్ని ఆబ్జెక్ట్స్ జాయింట్ ఎక్దమ్ కరెక్ట్ దాని పక్కన ఇంకోటి డ్రా చేయాల్సి వస్తుంది, బట్ దీనికి అటాచ్ కావద్దు. అలాంటప్పుడు దాన్ని లాక్ చేసి కరెక్ట్ దాని దగ్గర ఎక్దమ్ టచ్ చేసి కూడా లాక్ ఎంటిటీ ఇన్ఫోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇగోండి లాక్ సింబల్ ఉంది కదా, హైడ్ అన్హైడ్ సింబల్ కూడా ఉంది ఇక్కడ. హైడ్ అన్హైడ్ కూడా వేసుకోవచ్చు, ఇక్కడ లాక్ కూడా వేసుకోవచ్చు. అంటే ఇది ఒక సపరేట్ ఆప్షన్ అన్నట్టు. మనం అవసరం లేదంటే మన అవసరం ప్రకారంగా అన్నట్టు. ఓకేనా? నేను షాడో కూడా రిసీవ్ చేయాలా? మొత్తానికి హైడ్ కూడా చేసిందా మీరు? అదే. అయితే మీరు అవుట్ లైనర్కి వచ్చేయండి. కింద ఇవ్వండి అవుట్ లైనర్ అని ఉందా? అవుట్ లైనర్లో అక్కడ మీకు హైడ్ సింబల్ లెక్క కనిపిస్తుంది. అవి మనం మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ హైడ్ చేసినాను. ఇప్పుడు నేను ఇక్కడ కింద ఇగోండి గ్రూప్ కాడ ఇగోండి సింబల్ ఆఫ్ అయి ఉంది ఇగోండి కింద లాస్ట్లో నా దాంట్లో. మళ్ళీ ఇది క్లిక్ చేస్తే వచ్చింది చూడండి. అవుటర్ లైన్ రాలేదా? విండోస్కి వెళ్ళండి, డిఫాల్ట్ ట్రేకి వెళ్ళండి. అందులో అవుటర్ లాస్ట్లో ఉంది అవుట్ లైనర్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఏదైతే సింబల్ ఆఫ్ అయి ఉందో అది క్లిక్ చేయండి, ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ మీన్స్ ఎంటిటీ ఇన్ఫో అండ్ అవుట్ లైనర్. ఓకే, సో వాట్ ఆర్ దీస్ టూ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇప్పుడు అవుట్ లైనర్ చూడండి ఏం లేదు. ఓకేనా? ఇది ఒకటి ఉంది కదా, ఇది ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ ఇవ్వండి ఇక్కడ డిఫాల్ట్ ఏదైతే వస్తుందో ఈ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఒకవేళ ఇది కూడా డిలీట్ చేసినాం అనుకుందాం, నేను డిలీట్ చేసినాను, ప్యూర్ ఎంటీ. మనకి ఇది ఫోటోషాప్లో లేయర్స్ లెక్క వస్తుంది అన్నట్టు. ఎవరికైతే ఫోటోషాప్ ఐడియా ఉంటుందో వాళ్ళకి ఇది లేయర్స్ లెక్క పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఏదైతే డ్రా చేస్తున్నాను ఇందులో నేను ఇది రెక్టాంగిల్ డ్రా చేసినాను అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇవ్వండి ఇట్లా ఒకటి రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. డ్రా చేసిన తర్వాత నేను ఏం చేస్తాను, ఇక్కడ పుష్ పుల్ ఆప్షన్ తోటి యూస్ చేసి దీనికి హైట్ అనేది ఇంక్రీజ్ చేసేస్తాను. ఓకే, సో హైట్ అనేది ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే నేను ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి గ్రూప్ చేస్తాను. చూడండి, గ్రూప్ చేసిన వెంటనే ఇలా యాడ్ అయిపోయిందా? ఎస్. సో మరి ఇక్కడ చూడండి ఎంటిటీ ఇన్ఫోలో కూడా అది మనకు కనిపిస్తుంది చూడండి, రైట్? సో ఆ విధంగా మనం ఎంటిటీ ఇన్ఫోలో కూడా మనం ఇది కనిపిస్తుంది అండ్ ఇక్కడ కూడా ఇక్కడ లేయర్స్ ప్రకారంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం వర్క్ ఏమి అంత చేయలేం, బట్ ఇక్కడ అన్ని వర్క్స్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేసిందంటే ఇక్కడ దీన్ని మీద రైట్ క్లిక్ చేసుకొని దీనికి సంబంధించిన ఏదైనా రీనేమ్ చేస్తారా, ఇవ్వండి ఇక్కడ రీనేమ్ ఆప్షన్ ఉంది ఇక్కడ కింద. సో క్లిక్ చేసుకొని ఇక్కడ బాక్స్ 1 ఇవ్వండి BOX బాక్స్ 1 అని టైప్ చేసిన, ఎంటర్ ప్రెస్ చేసినాను. ఇక్కడ చూడండి పైన కూడా ఇక్కడ నేమ్ అనేది క్రియేట్ అయిపోయింది. మీరు ఇక్కడ కూడా టైప్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ కూడా నేను సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 222 అని టైప్ చేసిన, ఎంటర్ ప్రెస్ చేసిన, ఇక్కడ కూడా నేమ్ చేంజ్ అవుతుంది. మీరు ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఈ గ్రూప్ నేమ్ ఏం పెడతారు అనేది ఇంపార్టెంట్ అంటే. సో నేను ఇక్కడ బాక్స్ 1 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినాను. క్లియరా? ఇక్కడ ఒకటి మనకు క్రియేట్ అయిపోయిందా? సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు కాపీ అంటే నేను మూవ్ టూల్ తీసుకోవాలి అండ్ ఇక్కడ ఈ మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ బటన్ ఒకసారి మనం క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకు ప్లస్ సింబల్ వస్తుంది. ప్లస్ సింబల్ వచ్చినాక మనకు ఏ యాక్సిస్లో మూవ్ కావాలో అండ్ మీన్స్ కాపీ కావాలో ఆ యాక్సిస్లో మనం మూవ్ చేసుకోవాలి. ఇవ్వండి మూవ్ చేసినాను, నేను వదిలిపెట్టేసినాను. ఇవ్వండి బాక్స్ ఇంకోటి తయారైందా? సో రెండు కూడా బాక్స్ 1 తోటి పేరు వచ్చింది. సో నేను ఇక్కడ బాక్స్ 2 అని పెడతాను. ఇవ్వండి 2. ఓకేనా? కింద కూడా చూడండి 2గా మారిపోయింది. క్లియరా? ఓకే, సో నెక్స్ట్ వన్. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఇట్లా ప్యాన్ టూల్
లేకపోతే హ్యాండిల్ తీసుకొని నేను ఇంకొక బాక్స్ని డూప్లికేట్ చేస్తాను. సో ఇంకొక బాక్స్ డూప్లికేట్, అగైన్ క్లిక్ హియర్. ఐఎమ్ సారీ, నేను కంట్రోల్ ప్రెస్ చేయలేదు. సో యూస్ కంట్రోల్ కీ, ప్లస్ సింబల్ రావాలి అండ్ క్లిక్ హియర్ అండ్ నౌ హియర్. రైట్, ఇప్పుడు నాకు 3 బాక్సెస్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం ఇట్ సైడ్ వెళ్ళేసి అంటే సైడ్ వ్యూకి వెళ్ళేసి ఇక్కడ నేను సర్కిల్ డ్రా చేస్తాను. సో ఇక్కడికి వచ్చేసి నేను క్లిక్ చేసుకొని ఇక్కడ సర్కిల్ డ్రా చేస్తాను. సో సర్కిల్ ఇక్కడ క్లిక్ చేసుకొని యాంగిల్ యాక్సిస్ ఏ యాక్సిస్లో ఉందో అది చూసుకొని దాని స్ట్రైట్గా ఒక సర్కిల్ డ్రా చేస్తాను. ఇవ్వండి, ఇక్కడ నేను సర్కిల్ డ్రా చేసిన. ఓకేనా, ఇవ్వండి దాని దగ్గరనే వచ్చింది కదా. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇది హైట్, కానీ ఇది యాడ్ కాదు. చూడండి ఇక్కడ కూడా మనకు అంత ఓకే. ఇవ్వండి, ఓన్లీ ఈ ఎంటిటీ ఇన్ఫోలోనే మాత్రమే దీని యొక్క రేడియస్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. అండ్ అప్పుడు అంతవరకు అది యాడ్ కాదన్నట్టు, అర్థమవుతుందా? సో ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. సో గ్రూప్ చేయడమే మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్. వన్స్ ఇఫ్ యూ గ్రూప్, అప్పుడు అవుట్లైనర్లోనే యాడ్ అవుతుంది. అర్థమవుతుంది కదా? గ్రూప్ చేస్తేనే అవుట్లైనర్ నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, చేసిండ్రా? ఓకే. సో ఆ విధంగా మనం ఇక్కడ ఇప్పుడు ఇది క్లిక్ చేసుకొని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, అగైన్ ఇవ్వండి క్లిక్ హియర్ అండ్ క్లిక్ అండ్ దిస్ వన్ అండ్ అగైన్ సెలెక్ట్ దిస్ అండ్ గో టు హియర్, రైట్ క్లిక్ అండ్ మేక్ ఇట్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నేను దీని పేరు సర్కిల్ 1. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మళ్ళీ ఇది డూప్లికేట్ చేస్తాను. సో గో టు మూవ్ టూల్ అండ్ క్లిక్ హియర్, సారీ బిఫోర్ క్లిక్ యూస్ కంట్రోల్ అండ్ మూవ్ అప్ టు హియర్ అండ్ స్ట్రైట్గా. ఓకే, నాకు 2 కాపీస్ కావాలి. సో 2 ఎంటర్, ఇగోండి వచ్చేసింది. ఇక్కడ చూడండి మనకు 3 సర్కిల్స్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ వన్ అయితే సర్కిల్ 1, సెకండ్ వన్ ఈజ్ సర్కిల్ 2. నేనైతే సర్కిల్ 1 సర్కిల్ 2 పెడుతున్నాను. మీ వర్క్లో అక్కడ ఏం అవసరం ఉంటుందో మీరు అది మెన్షన్ చేసుకోవచ్చు. సో దిస్ వన్ ఈజ్ సర్కిల్ 3. ఓకే, నౌ నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ గ్రూప్ ఈ గ్రూప్ 3 కలిపి, ఓకేనా, ఇక్కడ ట్యాగ్స్ అని ఒకటి ఉంటుంది. మనం ట్యాగ్లో కూడా ఇగోండి ఇక్కడ కింద ఉందా ట్యాగ్, ఇందులో మనకు ఇక ట్యాగ్స్ అని కనిపిస్తుంది, ట్యాగ్ అని కనిపిస్తుంది. కింద ఏమో ట్యాగ్స్ అని సపరేట్ ఇంకోటి విండో ఉంది అన్నట్టు. ఇంకొంచెం పెద్ద చేయాలా? ఇది ఓకేనా? ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఓకే కదా? ఇక్కడ చూడండి, ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నా అంటే ఇదిగోండి ఇక్కడ ఎంటిటీ ఇన్ఫో అని ఉంది కదా, అండ్ అవుట్లైనర్ ఉంది, ట్యాగ్స్ ఉన్నాయి, ఇదిగోండి. రైట్, సో ఇప్పుడు ఈ ట్యాగ్స్లో నాకేంటంటే ఇక్కడ బాక్సెస్ సపరేట్ ఉన్నాయి, ఓకేనా. కానీ ఇక్కడ ఎలాంటి ట్యాగ్స్ లేదు ఇంకా. అయితే నేనేం చేయొచ్చు అంటే అవుట్లైనర్కి వెళ్ళేసి ఇప్పుడు నేను ఇక్కడ ఒక కొత్త యాడ్ చేసుకోవచ్చు ట్యాగ్. ఓకే, ఈ ట్యాగ్ యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, నేను ఇక్కడ ప్లస్ సింబల్ యాడ్ ట్యాగ్ అని ఉంది కదా, ఇప్పుడు ఇంకా ట్యాగ్స్ ఇక్కడ ఏం లేదు, ఓకేనా. నేను ఇది క్లిక్ చేయగానే ఒకటి యాడ్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ BOX బాక్స్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తాను. నేను మళ్ళీ ఇప్పుడు ఈ ట్యాగ్లో, ఓకేనా, ఈ బాక్స్ ట్యాగ్లో యాడ్ కాలేదు ఇంకా. నేను ఇది ఆఫ్ చేసినా కూడా ఎలాంటి చేంజెస్ లేదు, ఓకేనా. కింద కూడా చేంజెస్ లేదు, ఏం చేంజెస్ లేదు. సో
ఇప్పుడు ఈ బాక్స్ అనేది ఈ బాక్స్ అనే ట్యాగ్ లోపల యాడ్ చేయాలి నేను. సో సెలెక్ట్ ది బాక్స్ అండ్ గో టు ఎంటిటీ ఇన్ఫో అండ్ సెలెక్ట్ హియర్ ట్యాగ్. ఇదిగోండి బాక్స్ అనేది వచ్చింది చూడండి, క్లిక్. ఇప్పుడు ఈ బాక్స్ ట్యాగ్లో ఇది యాడ్ అయినట్టు అర్థమవుతుందా? ఇదిగోండి ఆఫ్ ఆన్ అవుతుందా ఇప్పుడు? నెక్స్ట్ సెకండ్ బాక్స్ సెలెక్ట్ చేసేసి అవుట్లైనర్ నుంచి సెకండ్ బాక్స్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఎంటిటీ ఇన్ఫోలోకి వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసరికి అన్ట్యాగ్డ్లో బాక్స్ అనే ట్యాగ్లో యాడ్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా యాడ్ అయిపోయింది. మీరు కావాలంటే ఇది ఒక్కటి ఆన్ ఆఫ్ చేస్తే ఇక్కడ రెండో ఒక్కటిసారి అవుతుంది. అగైన్ గో టు ది, నేను ఇక్కడ నేమ్ చేంజ్ చేయలేదా? లాస్ట్ వన్ అండ్ యాక్చువల్లీ దిస్ వన్ ఈస్ నాట్ 2, దిస్ వన్ ఈస్ 3. ఓకే, సో ఇప్పుడు నేను థర్డ్ బాక్స్ కూడా యాడ్ చేసేసి, ఓకేనా, థర్డ్ బాక్స్ కూడా యాడ్ చేసేసి ఇక్కడికి వచ్చేసి ట్యాగ్స్లో ఓకే, సో ఇక్కడ వచ్చేసి ట్యాగ్స్లో బాక్స్ని క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం చెక్ చేస్తే ఆ 3 బాక్సెస్ ఒకటే దాంట్లో యాడ్ అయిపోయింది. అండ్ నౌ కమ్ టు హియర్ దిస్ సర్కిల్. ఇప్పుడు నేను కొంచెం స్పీడ్గా చెప్తా చూడండి. అవుట్లైనర్కి వచ్చేసి క్లిక్ ది సర్కిల్, ఫస్ట్ సెలెక్ట్ చేయాలి కదా ఆబ్జెక్ట్ని, దెన్ గో టు ది ట్యాగ్, క్రియేట్ ఏ న్యూ ట్యాగ్. నౌ ఇప్పుడు బాక్స్ అయిపోయింది కదా, క్రియేట్ ఏ న్యూ ట్యాగ్ అండ్ హియర్ సర్కిల్, ఎంటర్. నౌ select the circle, okay, go to the tag, default tray and tags లో ఇప్పుడు చూడండి సర్కిల్ యాడ్ అయింది, ఇంతకుముందు సర్కిల్ కనపడలేదు. సో క్లిక్ ది సర్కిల్. ఇప్పుడు ఈ సర్కిల్ అనే ట్యాగ్ లోపల యాడ్ అయిపోయింది. నౌ అగైన్ సెలెక్ట్ ది సెకండ్ వన్, సేమ్ ప్రాసెస్, ఓకే, సర్కిల్ యాడ్. అగైన్ థర్డ్ వన్, గో టు డిఫాల్ట్ ట్రే, ట్యాగ్స్లో సర్కిల్ యాడ్. ఇప్పుడు నేను ఒక్క సర్కిల్ని ఆఫ్ చేస్తే ఇవ్వండి బాక్స్ కూడా క్లోజ్ అయింది. ఒక నిమిషం, ఇవ్వండి, ఓకే, నా బాక్స్ ఇవ్వండి, క్లియరా? సో దిస్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ట్రే, డిఫాల్ట్ ట్రే, ఓకే, అండ్ ట్యాగ్స్లో ఏంటంటే మనం గ్రూప్ చేసిన దాన్ని కూడా గ్రూప్ చేసుకున్నట్టు ఒక ప్రకారంగా కదా. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి ఇది గ్రూప్ చేసింది ఇండివిజువల్గా కనిపిస్తుంది ఇక్కడ, ఓకేనా. అండ్ డిఫాల్ట్ ట్రేలో ఒక్కొక్క ఆబ్జెక్ట్ అప్పుడప్పుడు డ్రా చేస్తాం కదా. ఇప్పుడు చూడండి నేను ఒకటి డ్రా చేస్తాను, ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేస్తాను, ఇక్కడ డ్రా చేసి ఇక్కడ క్లిక్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ దీన్ని స్ట్రైట్గా ఓకే. ఇప్పుడు నాకు ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది, సెలెక్ట్ చేయలేదు, నేను బయట క్లిక్ చేస్తున్నాను, ఇగోండి ఇక్కడ ఏం లేదు, బట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, డిఫాల్ట్ ట్రేలో లేదు. నేను ఇది క్లిక్ చేయగానే దానికి సంబంధించింది రేడియస్ ఎంత ఉంది ఏంటి అనేది చూస్తుంది. అర్థమైందా? ఓకే, సో దిస్ ఈజ్ ఈ డిఫాల్ట్ ట్రేలో అప్పటి మందం చూపిస్తుంది, గ్రూప్ చేసినప్పుడు ఇక్కడ చూపిస్తుంది. ఆ గ్రూప్లోని మొత్తం కలిపి ఇప్పుడు మీరు ఒకటి కాంపౌండ్ వాల్ డ్రా చేశారు, కాంపౌండ్ వాల్ మాత్రమే 4 సైడ్స్ ఉంటాయి కదా డిఫాల్ట్గా. కాంపౌండ్ వాల్ అంటే మొత్తం ఆ 4 సైడ్స్ వాల్ని సెలెక్ట్ చేసుకొని ఒకటి ట్యాగ్ కాంపౌండ్ వాల్ అని పెట్టేసి అందులో యాడ్ చేసేయాలి. నెక్స్ట్ విండోస్ ఉంటాయి కదా ఆ బిల్డింగ్కి, ఆ రూమ్కి, మొత్తం అన్ని విండోస్ని సెలెక్ట్ చేసుకొని ఒక ట్యాగ్ విండోస్ అని పెట్టి విండోస్ని ఇందులో యాడ్ చేసేయాలి. నెక్స్ట్ మెయిన్ గేట్ 2 ఉంది, ఒకటి ఈస్ట్లో ఉంది, ఒకటి వెస్ట్లో ఉంది, అటువైపు నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది, ఇటువైపు నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది. ఆ మెయిన్ గేట్ అని ఒకటి ట్యాగ్ యాడ్ చేసి ఆ మెయిన్ గేట్ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేయాలి. సో వుడ్కి సంబంధించింది ఏమేమి ఉందో అవన్నీ వుడ్కి మెటీరియల్ మొత్తం సెలెక్ట్ చేసుకొని వుడ్ అని ఒకటి చేసేసి యాడ్ చేసుకోవాలి. అట్లా అంటే మీ
మీకు అర్థమైపోతుంది అప్పుడు నేను ఏది సపరేట్గా యాడ్ చేయాలి ఏది చేయొద్దు. సో దీంతో ఏంటంటే ఇది సింగిల్ గ్రూప్, ఇది ఏమో ఈ గ్రూప్స్ అన్నిటికీ కలిపి ఒక మెయిన్ గ్రూప్, కానీ ఇక్కడ ట్యాగ్ అని చెప్తాను ఇక్కడ లేయర్స్, సేమ్ లేయర్స్. ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఏముందంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ యాక్టివ్ అవుతాయి ఇక్కడ. ఇగో నేను కలర్ క్లిక్ చేసిన అనుకుందాం, ఈ సర్కిల్కి ఇక్కడ ఈ బాక్స్లో ఏ కలర్లో ఉందో చూపిస్తుంది, ఆ కలర్లోనే చూపిస్తుంది. అండ్ ఈ బాక్స్లో ఏ కలర్లో ఉందో ఆ కలర్ చూస్తుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసేస్తే మీకు ఎడిట్ మెటీరియల్ అని ఒకటి చిన్న విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు కావాల్సిన కలర్ చూస్ చేసుకోవచ్చు. అంటే మీరు సర్కిల్కి ఏం కలర్ పెడతారో ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చూడండి చేంజెస్ చేస్తే అవన్నీ గ్రూప్ మొత్తం చేంజ్ అవుతుంది. అంటే నేను ఐడెంటిఫై కోసం నేను ఇది యూస్ చేసుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు ఇక్కడైతే నాకు ఎక్కువ ఆబ్జెక్ట్స్ లేదు కదా, అప్పుడు చేసినప్పుడు చాలా ఆబ్జెక్ట్స్ ఉంటుంది. సో అప్పుడు నేను ఈ ఈ ట్యాగ్ అనేది ఎక్కడెక్కడ ఉంది ఆబ్జెక్ట్స్ అనేది క్లిక్ చేసి ఇది ఒక్కసారి ఆన్ చేస్తే, ఓకేనా, కలర్ బై ట్యాగ్ ఆన్ చేస్తే, ఆఫ్ చేస్తే నార్మల్ మనం ఒరిజినల్ కలర్ ఏది ఉంటుంది అదే కనిపిస్తుంది. ఆన్ చేస్తే మనకు ఐడెంటిఫై అవుతుంది అన్నట్టు, ఓకేనా. సో ఆ విధంగా మనం ఇది ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక ట్యాగ్కి సంబంధించిన ఇది టూల్స్ అన్నట్టు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడేమో ఇదిగోండి, ఇదేమో ఎడిట్ సింబల్ అన్నట్టు. సో మనం ఏది క్లిక్ చేస్తామో అది అందులో యాక్టివ్లో ఉన్నట్టు మనం, ఓకేనా. చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలో అలా మనం మార్చుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసినా కదా, ఇవ్వండి ఇప్పుడు నేను బాక్స్ క్లిక్ చేస్తున్నా, సర్కిల్ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ మనకు ఎలాంటి చేంజెస్ కావట్లేదు. ఇవ్వండి ఎందుకు ఏం చేంజ్ కావట్లేదు అంటే నేను ఇక్కడ ఇది క్లిక్ చేసి ఉంచిన కదా, ఇవ్వండి ఇప్పుడు ఇదే సెలెక్ట్ అయి ఉంది. నేను వేరేది సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవుతుంది, కానీ ఇక్కడ మనకు ఎలాంటి చేంజెస్ కావట్లేదు. అయితే మనం డిఫాల్ట్లో పెట్టాలి. యాక్చువల్గా ఇది అన్ట్యాగ్డ్లో నేను డిఫాల్ట్లో పెట్టినాను. నేను ఇది మళ్ళీ నేను క్లియర్గా చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఇది క్రియేట్ చేయడం అయితే రావాలి. హలో, ఇది మెయిన్ అయితే మీకు క్రియేట్ చేయడం అయితే రావాలి. సో వచ్చినప్పుడు మనం కొంచెం ఇంకా డీప్గా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకు 3 ఉంది కదా, దేనికి ఏముంది అనేది మీకు తెలియాలి అది. అయితే నేను ఇక్కడ ఈ డిఫాల్ట్లో క్లిక్ చేస్తే ఏమవుతుందంటే డాషెస్, ఇక్కడ డాషెస్ అని వచ్చింది కదా, ఇక్కడ ఇవ్వండి ఈ డాషెస్ డిఫాల్ట్లో క్లిక్ చేస్తే మనకు అంటే అది షేడ్ ఏ స్టైల్లో కనపడాలి అనేది చూపిస్తుంది. అంటే మనం గుర్తుపట్టవచ్చు, ఇది కూడా ఒక విధానం అన్నట్టు. ఒకవేళ నేను బాక్స్కి అయితే ఇట్లా డాష్ లైన్ పెట్టాను, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది డాట్ లైన్ పెడతాను. క్లియరా? ఏది పై ఇదా ఓకే. యాక్చువల్గా ఇక్కడ నేను మీరు ఏదైతే డ్రా చేస్తారో అవుట్లైనర్లో వస్తుంది కదా, వచ్చినప్పుడు అది సెలెక్ట్ చేయాలి. అంటే గ్రూప్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ మీరు సర్కిల్ డ్రా చేసి పుష్ పుల్ టూల్ తీసుకొని గ్రూప్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. కనిపించినాక క్లిక్ చేసుకొని ఇక్కడ నేమ్ ఇచ్చేయాలి. నేమ్ ఇస్తే అది నేమ్ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయినాక ఇక్కడికి రావాలి, ట్యాగ్స్లోకి రావాలి. ఈ ట్యాగ్స్లో ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసేసి అక్కడ ఒకటి ట్యాగ్ నేమ్ ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 111 అని ఇచ్చిన.
ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్ ట్రేలో ఈ ట్యాగ్స్ అనే బాక్స్లో క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆ కింద అవుట్ లైనర్లో ఏదైతే సర్కిల్ అనేది నేను సెలెక్ట్ చేసినానో అది నేను ఇప్పుడు ఏ ట్యాగ్లో క్లిక్ చేస్తే ఆ ట్యాగ్లోకి మారిపోతుంది. క్లియరా? అయిందా మీకు? చేస్తే అందులో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆన్ ఆఫ్ చేస్తే అవన్నీ మీరు ఏవైతే యాడ్ చేసినారో ఒక్కటిసారి ఆన్ ఆఫ్ కావాలి. ఫస్ట్కి వెళ్ళి 2-3 ఆబ్జెక్ట్స్ ఏది తీసుకున్నారో అవి యాడ్ అయింది ఒక దాంట్లోనే. ఇది ఒక్కటే ఆన్ ఆఫ్ చేస్తే అవన్నీ 3 ఒకటిసారి ఆన్ ఆఫ్ అవుతున్నాయా? ఒకటి యాడ్ చేస్తే దీని ఇంపార్టెన్స్ అర్థం కాదు. మీరు మీరు లేదు మీరు ఫస్ట్ అన్ని ఆబ్జెక్ట్స్ డిలీట్ చేసేయండి సెలెక్ట్ చేసి. న్యూ తీసుకోండి, ఎగ్దమ్ తీసుకొని ఒక బాక్స్ డ్రా అంటే రెక్టాంగిల్ టూల్ తీసుకొని డ్రా చేసి పుష్ పుల్ చేసి దాన్ని గ్రూప్ చేసేసి డూప్లికేట్ ఒక 3 డూప్లికేట్ చేసేయండి నేను చేసినట్టు. ఫస్ట్ ఒక్కదాన్ని అయితే గ్రూప్ చేసి డూప్లికేట్ చేయాలి కదా. ఒక్కటి గ్రూప్ చేసి డూప్లికేట్ చేస్తే అది ఆ డూప్లికేట్ కూడా గ్రూప్ తోటి డూప్లికేట్ అవుతుంది. చేసిన తర్వాత ఈ అవుట్లైనర్లో ఏదైతే వచ్చిందో ఫస్ట్ ట్యాగ్స్కి వచ్చేయండి. ఇక్కడ ఓకే పర్లేదు, ట్యాగ్స్కి వచ్చేయండి. ట్యాగ్స్కి వచ్చి ఇక్కడ చిన్న ప్లస్ సింబల్ ఉంది, అది క్లిక్ చేయండి. నేమ్ ఇచ్చేయండి బాక్స్. ఇచ్చిన తర్వాత కింద మీరు ఆ బాక్స్కి బాక్స్ 1 బాక్స్ 2 బాక్స్ 3 పెట్టిండ్రా? ఒకసారి క్లిక్ చేసుకొని మళ్ళీ పైన డిఫాల్ట్ ట్రేలో ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు మనం. సో దిస్ ఈజ్ ఏ రెక్టాంగిల్, ఓకే, అండ్ దిస్ వన్ ఈజ్ పుష్ పుల్ ఓవర్ అండ్ మేక్ ఇట్ గ్రూప్. మీకు ఇక్కడ ఏదైనా స్టెప్ అయితే రాంగ్ కాలేదు కదా చూసుకోండి. మేక్ ఇట్ సెలెక్ట్, రైట్ క్లిక్ అండ్ మేక్ ఇట్ గ్రూప్, okay, and go to here move tool, okay, and click here. Before that use control key and click, and మీరు ఎంత దూరం వెళ్తారో అది మీ చాయిస్. వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఒక 3 లేకపోతే 4 ఫార్వర్డ్ స్లాష్ పెడితే 4 డూప్లికేట్ వచ్చేస్తుంది. ఇవ్వండి ఇక్కడ 4 వచ్చేసింది, అర్థమవుతుందా? ఎస్. అయితే నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ 4 అంటే లేట్ అవుతుంది కాబట్టి రెండింటిని అయితే ఇప్పుడు ప్రజెంట్ డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ 3 ఏదైతే వచ్చిందో గ్రూప్ అనే పేరుతో వచ్చింది కాబట్టి ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఎంటిటీ ఇన్ఫోలో నేమ్ మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మీరు చేసినట్టే 1 ఇది క్లిక్ చేసుకొని ఇది వచ్చేసరికి 2, ఓకేనా, అండ్ ఇది వచ్చేసరికి 3. సో పెట్టేసాను, ఇప్పుడు 1 2 3 పెట్టేసిన. కానీ ఈ ట్యాగ్లో ఇంకేం యాడ్ చేయలేము మనం. సో ఇప్పుడు ఇది అయింది, ఈ స్టెప్ వరకు క్లియర్ కదా మీకు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ చిన్న ప్లేస్ క్లిక్ చేసుకొని బాక్స్ అనే గ్రూప్ పెట్టాలి, BOX బాక్స్. సో చేసిన తర్వాత నేను ఈ బాక్స్ని మళ్ళీ ఒకసారి డిలీట్ అయితే చేస్తాను. సో డిలీట్ ట్యాగ్ ఇక్కడ మీరు ఎంటిటీ ఇన్ఫోలో మనకు కనపడదు, ఒకటే కనిపిస్తుంది కదా. సో ఎప్పుడైతే ఇక్కడ అన్ట్యాగ్డ్లో ట్యాగ్లో నేను ఒకటి యాడ్ చేసి బాక్స్ అని టైప్ చేస్తానో ఇప్పుడు ఈ లిస్ట్లో మనకు ఇగోండి ఇప్పుడు బాక్స్ కనిపిస్తుంది.
సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే నంబర్ 1ని సెలెక్ట్ చేసుకొని ఇందులోకి వచ్చేసి బాక్స్ క్లిక్ చేయాలి. నంబర్ 2 క్లిక్ చేసుకొని మళ్ళీ ఎంటిటీ ఇన్ఫోలో వచ్చి బాక్స్ ట్యాగ్ని క్లిక్ చేయాలి. మళ్ళీ గ్రూప్లో వచ్చేసరికి నంబర్ 3 క్లిక్ అవుట్లైనర్లో నంబర్ 3 క్లిక్ చేసి ఎంటిటీ ఇన్ఫోలో మళ్ళీ బాక్స్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ 3 బాక్సెస్ ఈ ఒక్క బాక్స్ ట్యాగ్లో యాడ్ అయింది. ఇవ్వండి.